దేవునికి స్తోత్రములు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం మొదటి అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలోనే గత వారం వరకు మనం 3 వచనం మనం చూసాం. ఇప్పుడు 4, 5 కుదిరితే 6వ వచనం కూడా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4, 5 వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు అని అంటున్నాను అనమాట. పౌలు గారు సంఘానికి చెప్తున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటే, సంఘం మీద ఆయనకి చాలా ప్రేమ ఉన్నట్లుగాను, సంఘం ఎట్లా తనకి బాధ్యత ఉన్నట్లుగాను అర్థమవుతూ ఉంది. వీళ్ళని తనతో పాటుగా సమానంగా చూసుకుంటున్నాడు ఆయన. సహోదరులు అంటున్నాడు అనమాట. సహోదరులారా అనిపిస్తున్నాడు. సహోదరులారా అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సహోదరులు అంటే ఒకే మూలం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి, సమాన బాధ్యతలు కూడా ఉంటూ ఉంటాయి. పాత నిబంధనలు చూస్తేనేమో ఇశ్రాయేల్ జనాంగం సహోదరులుగా పిలువబడేవాళ్ళు. క్రొత్త నిబంధనలు చూస్తేనేమో క్రైస్తవులు సహోదరులుగా పిలువబడుతూ ఉండేవాళ్ళు. ఈ సహోదరుల పదాన్ని ఎందుకు వాడుతూ ఉండడం ఆలోచిస్తే, వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అదే విశ్వాసాన్ని కలిగి కొనసాగుతున్నారు అన్నమాట. అంటే ఒకే విశ్వాసంలో వాళ్ళు పాలిభాగసారి కొనసాగుతారు. అంటే బైబిల్లో రాయబడినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అదే విశ్వాసాన్ని వీళ్ళు కూడా అందరూ కొనసాగిస్తున్నారంటే ఇది గుర్తుగా వాడుతున్నారు అనమాట. ఇదే పదాన్ని ఆయన ఎక్కువగా వాడుతూ ఉన్నాడు అనమాట. ఇదే పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో కూడా మొదటి వచనం మీరు చూసినట్టయితే సహోదరులారా అంటాడు అనమాట. అలాగే 3వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే 2వ వచనంలో చూస్తే 2, 3, 4 కలిపే ఉంటాయి. అందులో మధ్య లైన్లో ఉంటుంది చూడండి, మన సహోదరుడును అంటూ ఉంటాడు. తిమ్మోతి గురించి చెప్తున్నాడు అన్నమాట. మన సహోదరుడును అంటాడు. తర్వాత 4వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఈ విషయమందు ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వాళ్ళను అంటాడు. అక్కడ కూడా సహోదరుని వాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఉంటే సహోదరుడు సహోదరులారా, ఇంకా మనం 10వ వచనం కూడా కింద మనం చూసినట్టయితే అదే అధ్యాయం 4వ అధ్యాయము 10, 12 కలిపి ఉంటుంది. అలాగనే మాసిదోనియా అన్నంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు. సో సహోదరులకు ఒక పని ఉంది. సహోదరులు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సహోదరులు పరిశుద్ధంగా బతుకుతూ తమ యొక్క తోటి విశ్వాసులకి ఏ మోసం చేయకుండా ఉండేవాళ్ళు అయి ఉంటారని పౌలు గారి యొక్క ఉద్దేశమైందనమాట. అటువంటి మంచి క్రమంలో వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారని వాళ్ళని పేర్కొంటూ సహోదరులు అంటున్నారు అనమాట. సహోదరులు ఎడిల్ఫోస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని ఇక్కడ వాడుతూ ఉంటాడు మనం. ఎడిల్ఫోస్ అని ఎన్నిక విషయమై నిశ్చయత అనేటువంటి హెడింగ్తో ఈ పాటను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నిక విషయమై నిశ్చయత అంటే క్రైస్తవుడు ఏర్పాటు చేయబడ్డవాడు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు, నియమించబడినవాడు అనే అర్థంలో ఈయన పౌలు గారి సంఘంతో మాట్లాడుతూ ఒక ఇష్యూరెన్స్ ఇస్తా ఉన్నాడన్నమాట. మొదటి దశలోని పత్రిక మొదటి అధ్యాయంలో మనం 4, 5 వచనం చూస్తే ప్రయత్నం చేస్తాం. సో 2వ అధ్యాయం 1వ వచనం చూసినా, 3వ అధ్యాయం 2వ వచనం చూసినా, 4వ అధ్యాయం 16, 4వ అధ్యాయము 6వ వచనం చూసినా, అలాగే 10వ వచనం చూసినా మనకి సహోదరుని పదం ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంటాం. సహోదరుడు, సహోదరులు అంటే మీరు నేర్చుకోవాలి. సహోదరులు అంటే ఒకే మూలం నుంచి వచ్చినవాడు అనమాట. ఒకే ఉద్దేశం కోసం బ్రతుకుతున్నవాడు అనమాట. సో వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు కొంచెం డిఫరెన్స్ అవుతారు, ఒకళ్ళు తిరగబడతారు, మళ్ళీ వేరే ఉంటాయి, వేరే విషయం. అయితే వాళ్ళకి ప్రారంభం ఒకటే, విశ్వాసం ఒకటే, బోధ ఒకటే, ఒకే రకమైన నమ్మకంతో వాళ్ళు కొనసాగుతున్న వాళ్ళని ఇక్కడ ఆత్మ సంబంధంగా సహోదరులు అంటున్నాం అనమాట. మనందరం ఎవరికి సహోదరులు అంటే క్రీస్తు యేసునకు సహోదరులు. క్రీస్తు యేసును సహోదరులు అవడం ద్వారా పౌలు గారు సహోదరుడు అయ్యాడు. పౌలు గారు సహోదరుడు ద్వారా సిల్వాను, తిమోతి ఇలా మొదలయ్యి సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరత్వం ప్రార్థించుకుంటారు. సువార్తకు వాళ్ళు విధేయులు అవడం ద్వారా.
సో బైబిల్ రాయబడిన కాలంలో సహోదరులు వాళ్ళు. ఇప్పుడు మనం విశ్వాసంతో నడుచుకుంటున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళకి సహోదరులమే. మనం ఈ విధంగా దీన్ని మనం అన్వయం చేసుకోవాలి. మనకు డైరెక్ట్గా ఈ ఉత్తరం రాయలా, ఉన్నదాన్ని చూసి మనం అన్వయించుకుంటున్నాం, అప్లికబుల్ చేసుకుంటున్నాం మనం. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఎప్పుడైనా సరే. తర్వాత మనం ఆలోచన చేస్తామంటే ఈ సహోదరులు ఎలాంటి వాళ్ళంటే దేవుని చేత ప్రేమించబడుతున్నారు. అది గొప్ప విషయం. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులు అంటే చాలా గొప్ప విషయం ఉంటుంది. ఈ సహోదరులను గొప్ప గుణం అంటే దేవుని వలన ప్రేమించబడుతున్నారు. సహోదరుల మాటకి మనకు తెలుసు కదా, ఎడిల్ఫోజ్ అనే పదం వాడాడు. ఎడిల్ఫోజ్ అని గ్రీక్ పదం వాడపడటం జరిగింది దానికి. అంటే గ్రీకులో మళ్ళీ లెటర్స్ వేరుగా ఉంటాయి, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట, ఎడిల్ఫోజ్ అని. గ్రీకులో సంజ్ఞలు వేరుగా ఉంటాయి అక్కడ వాళ్ళ భాషలో. ఎడిల్ఫోజ్ అంటే ఒకే మూల నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, ఒకే ఉద్దేశం కోసం బ్రతుకుతున్న వాళ్ళు, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళు అర్థమాట. మనం కూడా అంటే వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్నే కలిగి కొనసాగాలి. బైబిల్లో చెప్పబడిన విశ్వాసంతోనే మనం కొనసాగుతుంటే మనం కూడా సహోదరులుగా మనం పిలుచుకోవడానికి సరిపోతూ ఉంటాం, పోలుతూ ఉంటాం. మనం కలిగి ఉంది అదే విశ్వాసం కాబట్టి మనం కూడా సహోదరులమే. ఈ సహోదరులకు ఇవ్వమంటే గొప్ప ఆధిక్యత ఏంటంటే వాళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుని వలనే ప్రేమించబడతా ఉన్నారు. వాళ్ళు విశ్వాసం కలిగి సహోదరులకు నడుచుకుంటున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. అదే విశ్వాసం మనం కలిగి ఈరోజు నడుచుకుంటున్నాం కాబట్టి మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు విశ్వాసులను లేదా సహోదరులను మనల్నే ప్రేమిస్తున్నాడా, లేక లోకంలో ఉన్న అందరినీ ప్రేమిస్తున్నాడా? పొందనాలండి. లోకంలో ఉన్న అందరి మీద ఆయనకి ప్రేమ ఉంది. ఎలా చెప్పగలం మనం? దేవుడు ఎంతమంది ప్రేమిస్తున్నట్టు మనం చూస్తే యోహాను సువార్తలో మనకు 3:16 కనిపిస్తుంది. ఒకసారి యోహాను సువార్త 3:16 మనం చూసినట్టయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు దేన్ని ప్రేమించారు? లోకాన్ని ప్రేమించారు. అంటే ఈ లోకం, భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారం చేస్తాడు. ఆయన అందరినీ దీవించాలని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మానవుని చేసినప్పుడే ఆయన మీరందరూ కూడా ఫలించే, అభివృద్ధి పొంది, విస్తరించి దీన్ని లోబర్చుకోని చెప్పి నన్ను ఆశీర్వించాడు మానవుల్ని. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును, తన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును అంటే విశ్వాసం ఉంచేవాడు లోకంలో ఉన్నవాడు, కానీ యేసుక్రీస్తుని ఆయన కుమారుని విశ్వసించేవాడు. 2 వర్గాలు అవుతాయి ఇక్కడ. మళ్ళీ వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అన్నమాట. సో లోకంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూ యేసుక్రీస్తు ప్రభువు అనే తన కుమారుని విశ్వసించేవాడికి నిత్య జీవాన్ని కూడా ఇస్తా ఉన్నాడు అనమాట. అంటే దేవుడు ఇస్తున్న వార్త అంటే తన కుమారుని విశ్వసించండి అని. లోకాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించబట్టే తన కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తన కుమారుని అంగీకరిస్తే మనం తిరిగి మళ్ళీ దేవుడిని ప్రేమించిన వాడు అవుతాం అనమాట. ఇక్కడ విశ్వాసుల మీద దేవునికి విశేషమైన ప్రేమ ఉండదు మనకు అర్థమవుతూ ఉంటుంది. విశ్వాసుల మీద ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసులు ఆయన ప్రేమను అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి దేవుడిని ప్రేమించడం ప్రారంభం చేస్తారు. లోకం అయితే ఆయన ప్రేమను ఉపయోగించుకుంటుంది కానీ ఆయన ప్రేమించడంలా. సో బిలీవర్స్కి నాన్ బిలీవర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదనమాట. దేవుని ప్రేమని విశ్వాసులైనట్టు మనం అంగీకరిస్తున్నాం. అందుకే వీళ్ళు మనకి ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే 2 కొరింథీ పత్రిక కూడా ఒక మాట మనం చూద్దాం. 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం చూస్తే మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్టయితే, ఈ విశ్వాసులు ఏం చేస్తారంటే చూద్దాం. మనం కూడా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లుగా, అదేమనగా దేవుడు వారి అపరాధమును వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. దేవుడేమో అపోస్తలుకి వాక్యాన్ని అప్పగించాడు. ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు లోకమంతటా ప్రచురించారు. లోకంలో ఉన్న వాళ్ళు కొద్దిమంది దాన్ని అంగీకరించారు. వాళ్ళు దేవునితో సమాధానపరచబడ్డారు. అంటే దేవుని ప్రేమించడం వాళ్ళు ప్రారంభం చేశారు. వాళ్ళే విశ్వాసులు.
అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమించగలిగే వాళ్ళందరూ కూడా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు. ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఆయనకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ వాళ్ళు దేవుని తిరిగి ప్రేమించడం ప్రారంభం చేయలేదు. ఎందుకంటే తన కుమారుని ఆయన ఇచ్చాడు, కుమారుని ప్రేమిస్తున్నాడు, కానీ కుమారుని మేము ప్రేమించమని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా తమ దారిలో వెళ్ళిపోతాం. అయినా దేవుడు అవకాశం ఇస్తానే ఉన్నాడు. నో బైఫర్కేషన్, అక్కడ తేడా ఏమీ లేదు. కనుక వీళ్ళు ఏంటంటే దేవునితో కూడా సమాధానపరచబడిన విధానంలో క్రీస్తుతో కూడా సమాధానపరచబడి వాడు దేవుని వల్ల ప్రేమించిన పట్టడం అనేది కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు అనమాట. మామూలుగా అయితే లోకంలో ఎలాంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే యూదా పత్రికలో 21వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. 21వ వచనంలో కూడా, యూదా పత్రికలో కూడా 21వ వచనం మనం చూసినట్లయితే లాస్ట్ బట్ ఉందన్నమాట. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా పత్రికలో 21వ వచనం కూడా మనం చూస్తే 20-21 కలిపే ఉంటాయి. మనం చూద్దాం. అక్కడ మనకేం కనిపిస్తుందంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, అంటే వీళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు, అతి పరిశుద్ధమైన దాని మీద వాళ్ళు విశ్వాసం పెట్టుకున్నారు. మిమ్మల్ని మీరు కట్టుకొంచు, బిల్డ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఒక సూచన, మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, మీరు అతి పరిశుద్ధమైన దాన్ని విశ్వసిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని ప్రేమలో నిలిచినట్లుగా మిమ్మల్ని మీరు కాల్చుకోనండి అంటాడు. దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులా అని మొదటి తెస్సలోనికీ పత్రికలో మనకు వినిపిస్తుంది. అయితే దేవుని వల్ల ప్రేమించబడిన సహోదరులు తామేం చేయాలంటే దేవుడు తమను ప్రేమిస్తున్నాడనే వాస్తవాన్ని ఎరిగి దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా కాచుకుని ఉండాలి జాగ్రత్తగా. ఎక్కడైనా దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తామేమో, ఎక్కడైనా దేవునికి మనం ఆయాసం కలిగిస్తామనే విషయం తెలుసుకొని జాగ్రత్తగా అవి చేయకుండా మంచి పనులు చేసుకుంటూ వెళ్తా దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండాల్సిన బాధ్యత క్రైస్తవుల మీద మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అది మనం అర్థం చేసుకున్న విషయం. ప్రేమైన వాళ్ళు లోకంలో దేవుని చేత ప్రేమించబడకుండా ఉండేవాళ్ళు తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఉన్న స్వేచ్ఛని యేసుక్రీస్తు ప్రభువులోకి రావడానికి నిరాకరణ చేయడం ద్వారా ఏంటంటే వాడు దేవుని ప్రేమను తృణీకరిస్తూ ఉన్నట్టుగా అర్థం అన్నమాట. అది మనకి కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి అన్నాడు. అంటే దేవుని ప్రేమకు వెలుగులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రేమను అంగీకరించిన వాళ్ళు. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నట్టుగా 64వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నట్టుగా, మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలని మురికి కొట్టవలని ఆయను, మేమందరము ఆకువలు వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను అన్నాడు. అతి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఇది మానవునికి అర్థం కావడం లేదు. క్రీస్తు యేసు ప్రభువునకు వెలుపల ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఏంటంటే ఇలాగుంటుంది. అతను గ్రహించుకున్నప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇలాగ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇతను యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధాన పడి దేవునితో కూడా ప్రేమ బాంధవ్యంలోకి అతను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఇది క్లియర్గా ఉంటుంది. అందుకనే దేవుని వల్ల ప్రేమపడిన సహోదరులారా, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు కూడా. అయితే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు వాడిని ఆయన విశేషంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ప్రేమలోనే మనం నిలిచి ఉన్నట్లుగా మనం కాచుకోవాలి అనేదాన్ని గ్రంథం నుంచి ప్రతి సమాజం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ప్రేమించడంలో దేవుడే తీసుకున్నాడు మన గురించి. మొట్టమొదటి ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం కాదు ప్రేమించడం ఫస్ట్ ఆయన్ని. ఫస్ట్ హీ లవ్డ్ us. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాం. 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో మొట్టమొదట మనమేదో దేవుడిని ప్రేమిస్తున్నామని కాదు, కానీ ఫస్ట్ దేవుడే మనల్ని ప్రేమించాడు.
మనం ప్రేమించాం కాబట్టి ఆయన మనల్ని ముందు ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది కాబట్టి మనం కూడా ఆయన ప్రేమించడం ప్రారంభం చేస్తామని క్రైస్తవులైన సహోదరి సోదరులకి చెప్పబడతా ఉంది. సో మనం తిరిగి ప్రేమించడం ప్రారంభం చేశాము దేవుడిని. విశ్వాసానికి వెలుగులో ఉన్నవాళ్ళు దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నా దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కావట్లా. విశ్వాసంకి వచ్చిన వాళ్ళకి దేవుడు తమను ప్రేమిస్తున్నాడనే విషయం అర్థమైంది. తమ యొక్క మురికి స్థితిని విడిచిపెట్టేసేసి కడగబడ్డ స్థితిలోకి వచ్చేసారు. వాడు దేవునితో కూడా సమాధాన పడ్డ స్థితిలోకి వచ్చారు. వాడు తిరిగి ప్రేమించడం ప్రారంభం చేశారు. అది ప్రేమించడం అని చెప్పి అంటాం అన్నమాట గ్రంథం మనకు. కాబట్టి ప్రేమలో మనం అభివృద్ధి పొందాలి. ప్రేమించబడిన తర్వాత సహోదరులు ఇంకా ప్రేమలో అభివృద్ధి పొందుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా అని మాట్లాడుతాం మనకి మనకి. సో ప్రేమించబడ్డారు. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. ఇక్కడ వాళ్ళు ఎలా ప్రేమించారంటే వాళ్ళకి 2 ఆధిక్యతలు లభించాయి. ఆత్మ వాళ్ళని ఏంటంటే పరిశుద్ధపరచడం ప్రారంభం చేశాడు. రెండోది వాళ్ళు ఏంటంటే సత్యాన్ని నమ్మడం ప్రారంభం చేశారు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను. సత్యం అంటే యోహాను సువార్త 17:17 ఉంటుంది మనకి. చూడండి ఒకసారి జాగ్రత్తగా. నీ వాక్యమే సత్యము అంటే దేవుని యొక్క వాక్యమే సత్యం. మనవాళ్ళు చాలామంది ఏం చేస్తుంటే ఇతర మత గ్రంథాల్లో కూడా యేసుప్రభు గురించి ఉంది, దేవుని విషయాలు ఉన్నాయి అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభం చేశారన్నమాట. అవసరం అండి మనకు అది. యేసుప్రభు అనేటువంటి ఆయన గురించి చెప్తే అది నిజమైన గ్రంథం అయిపోద్దా? అది తప్పు విధానం అన్నమాట. మన గ్రంథమే మాత్రం సత్యం అంటే దేవుడిచ్చిన ఈ వాక్యమే సత్యం అని చెప్తుంది. మిగతాయి అసత్యాలు దాన్ని పక్కన పెట్టేశారు. మనం క్రేజీగా ఫీల్ అవుతూ ఉంటాం. వాడు చెబుతూ ఉంటే లేదా వాళ్ళు ఏదన్నా బొట్టు విభూతులు పెట్టుకుని చెబుతుంటే చాలా గొప్పగా చెబుతున్నారు, నిజం చెబుతారు. అసలు అవసరంలో ఇవన్నీ కూడా వాక్యం ప్రకారంగా ఉంటమే మనకు కావాల్సింది. వాక్యమే సత్యం. ఇది కాకుండా మిగతా ప్రపంచంలో వేరే విశ్వాస గ్రంథాలన్నీ కూడా అసత్యాలని అర్థం అనమాట ఇక్కడ మనకు. సో నీ వాక్యమే సత్యం అంటే వాక్యమే సత్యం. సత్యాన్ని సరిగ్గా పరిశీలన చేసి చదువుకొని నేర్చుకొని దాన్ని అవలంబించి నడుచుకోవడం మానేసేసి అది ఇది ఉంటాక మనం అలవాటుపడిపోతాం అన్నమాట. అలా కాదు, సత్యమే. కాబట్టి సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్న కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. సహోదరులైన పదం చాలా గొప్ప పదం అండి నిజంగా. పౌలు గారు అంతటి గొప్ప విశ్వాసి అపోస్తలుడై ఉండి కూడా మిగతా వాళ్ళందరినీ తనతో కూడా కలుపుకొని చెబుతున్నాడు. మళ్ళీ వాళ్ళు వాక్యాల పెద్ద అనుభవం కలిగిన వాళ్ళు కాదు, వాక్యాల వాళ్ళు పెద్ద స్థాయి కలిగిన వాళ్ళు కాదు, పరిశుద్ధులు బాగా ఎదిగిన వాళ్ళు కూడా కాదు. కానీ వాళ్ళందరూ కూడా సహోదరులరా అనిపిస్తుంది. ఆ తీయని పదం ఏంటంటే ఈ 2 తెస్సలోనికీ పత్రికల్లో కూడా ఏంటంటే సుమారుగా 25 సార్లు వాడబడుతున్నాడు సహోదరులరా. సుమారుగా ఇది ఏంటంటే క్రీస్తు శకం 52 ఆ ప్రాంతంలో రాయబడింది ఈ పత్రిక అని చెప్పేసి చారిత్రకారుల యొక్క విధానాన్ని బట్టి తెలుస్తూ ఉందన్నమాట. అంటే యేసుక్రీస్తు చనిపోయిన 20 సంవత్సరాల లోపే రాయబడిన పత్రికలు ఇది ఒకటి అనమాట. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ లెటర్స్లో ఇది కూడా వస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే విశ్వాసాన్ని పాదుకొలపడం కోసం అన్నమాట. సో ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రభువు ప్రేమిస్తున్నాడు, ఆత్మ పరిశుద్ధపరుస్తున్నాడు, సత్యాన్ని వీళ్ళు నమ్ముతున్నారు. సత్యాన్ని నమ్మడం లేదు, ఆత్మ పరిశుద్ధపరచబడ్డు ప్రభు చేత ప్రేమ వాళ్ళకి లభించదు అనేది క్లియర్ కట్టు మనకు తెలుస్తుంది. సో ఆనాడు వాళ్ళకు ఉన్న విశ్వాస సంబంధమైన పరుగులే ఈరోజు మనకు కూడా వర్తిస్తూ ఉన్నాయి. మనం కూడా ప్రభువుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన కూడా మనల్ని ప్రేమిస్తున్నాం. ఎవడన్నా ప్రేమిస్తాడు వాడిని నేను ప్రేమిస్తాను, ఎవడన్నా గణపరుస్తాడు వాడిని నేను గణపరుస్తాను. ఈ గ్రంథంలో మనకు చాలాసార్లు సమాచారం వస్తూ ఉంటుంది. సో దేవుడు తిరిగి ప్రేమించేవాడిని బహుగా ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడ ప్రేమించడం ప్రారంభం చేసావు ఆయన అంటే సత్యాన్ని నమ్మడంతో ప్రారంభమైంది, ఆత్మ పరిశుద్ధపరచబడంతో ప్రారంభమైంది. మనం ఎలాగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలం అంటే యోహాను సువార్త మనకు ఉదాహరణ కనిపిస్తూ ఉంటుంది. ఏమని నికోదేము వస్తాడు, యేసుప్రభుని అడుగుతాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ తిరిగి జన్మించడం ప్రశ్నకు వచ్చింది. ఎందుకని యేసుప్రభు మాట అన్నారు, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాడు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఎలాగా? దేవుని మాటలే ఆత్మ,
దేవుని మాటలే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డ మాటలు ఇవన్నీ కూడా. ఆత్మ ఇందులో నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అంటాడు అనమాట. నీ మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ఈ మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటను నువ్వు ఎప్పుడైతే విని విశ్వసిస్తావో నువ్వు ఆత్మలో తిరిగి జన్మిస్తావు. నువ్వు వెంటనే అయిపోవాలి, నీ పాపాలు గడపడటం కోసం యేసుక్రీస్తు రక్తం సాధిస్తున్నటువంటి నీళ్ళలో వెళ్ళి తిరిగి జన్మించాలి. అప్పుడు మొదట విశ్వాసము నీ యొక్క ఆత్మలో జనిస్తుంది, రెండోసారి నువ్వు వెళ్ళి నీళ్ళలో తిరిగి జన్మిస్తూ ఉంటావు. ఈ రెండింటి ద్వారా నువ్వేమవుతుందంటే ఆత్మ వలన నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు, సత్యాన్ని నువ్వు నమ్మినట్టుగా తిరిగి జన్మించినట్టుగా రూఢీపరచబడతావు అన్నమాట. ఈ కార్యక్రమం చేస్తేనే మొదట దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థం అన్నమాట కదా. కాబట్టి దేవుడు మనం ప్రేమిస్తున్నాం, సహోదరులు ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పినమాట దేవుని ప్రేమించబడిన సహోదరులు అంటూ ప్రభువును ప్రేమించబడిన సహోదరులు అని చెప్పేసి వాక్యాన్ని మనకి సమాజానికి తీసుకొస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రేమించబడిన తర్వాత సహోదరులు తిరిగి జన్మిస్తారు. జన్మించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఎలాగే జీవించాలి, ఇది మనం అభ్యాసం చేసుకోవాలి. కొద్దిగా ఆత్మ తెలుసు మనకు, కొద్దిగా ఆత్మానుభవం మనకు ఉంది, జన్మించాం మనం తిరిగి. కొద్దిగా మనం సత్యం తెలుసు, జన్మించాం తిరిగి. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రేమలో మనం పెంపారుతూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక అయిపోయింది కదా అన్నట్టు వదిలేకుండా రక్షించబడింది మొదలుకొని మనం దేవుణ్ణి ప్రేమించడంలో కన్సిస్టెన్సీని ఫాలో అవుతూ కాదన్నమాట. ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనం నడుచుకుంటే దేవుని వల్ల మనం ప్రేమించబడతానే ఉంటాం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి చెప్పినట్టే 2 పేతురు పత్రికలో మనం చూసినట్టయితే పేతురు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం మొదటి అధ్యాయం మనం చూసినట్టయితే 5 నుంచి 11 వచనం ఉన్న సారాంశాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 5వ వచనం దగ్గర చూసినట్టయితే ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. జాగ్రత్త ఉండాలి, అజాగ్రత్త ఉండకూడదు. విశ్వాసి జాగ్రత్తగా ఉండటాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉంటాడు. కేర్లెస్గా ఉంటున్నాం అంటే మన విశ్వాసం కూడా అంటే కేర్లెస్ విశ్వాసం అంటే వెళుతుంది అనమాట. మన నోటి నుంచి కూడా మాటలు రాకూడదు. కేర్లెస్ మాటలు, నిర్లక్ష్యంతో ఉన్న మాటలు మన నోటి నుంచి కూడా రాకూడదు. అప్రమత్తత, జాగ్రత్తత విశ్వాసికి అవసరము. అది దేవునికి ఇష్టమైన గుణం. అది అందుకే జ్ఞానము అంటే మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే మీ విశ్వాసం ఉంది. మీరు విశ్వసించారు కదా, నమ్మారు కదా, ఆ విశ్వాసం ఏముండాలంటే సద్గుణం ఉండాలి. అంటే మంచి గుణం, వర్చ్యూ అంటాడు అన్నమాట దాన్ని ఇంగ్లీష్లో. మంచి గుణం కలిగి ఉండాలి అంటే మనకు అన్ని విషయాల్లో పూర్ణ జాగ్రత్త అవసరము. కేర్ఫుల్గా మనం నడుచుకోవాలి. మన జీవితానికి సంబంధించి మనం చాలా లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రతి మానవుడు కూడా ప్రేమించిన వాడు ఇంకా చక్కగా లేపుతాడు. మనం ప్రేమించిన వాడు మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే మనం సమాధానం సరిగ్గా చెప్తాం. ప్రేమ లేకపోతే మనం పెద్ద పట్టించుకోం కూడా. అక్కడే అర్థం. దేవుణ్ణి ప్రేమించిన వాడైతే మనం ఆయనతో సరిగ్గా జాగ్రత్తగా నడుచుకుంటారు, అభ్యాసం చేస్తూ ఉంటాం. ఆ రెస్పెక్ట్ని మనం ఎప్పుడు కూడా దేవునికి ఇస్తూనే ఉంటాం. పూర్ణ జాగ్రత్త కలిగిన వారై ఏం చేయాలి? ఇక్కడ విశ్వాసం ఉంది. మొదట నువ్వు విశ్వాసం ద్వారా జన్మించావు, విశ్వాసం ద్వారా రక్షించబడ్డావు. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏంటి ఆ విశ్వాసం? నా కోసం ప్రభు మరణించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, తండ్రి దేవుడి సంకల్పం నెరవేర్చాడు. నేను బతికే దినాలన్నిటి కూడా యేసు ప్రభు కోసం నేను బ్రతకాలి. అంటే దేవునికి ఇష్టమైనట్టుగా నేను బ్రతకాలి ఈ లోకంలో అనేది మన యొక్క విశ్వాసం. జాగ్రత్తగా మనం బ్రతకాలి. సో ఈ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే, విశ్వాసం మనం ఏం చేసుకుంటే, విశ్వాసంతో పాటుగా మనం అంటే దానిలో సద్గుణాన్ని అమర్చుకోవాలి. మన గుణం మంచిది ఉండాలి. ఒకప్పుడు మన గుణం చాలా మంచిది, సద్గుణవంతులు మనం పుట్టినప్పుడు బాల్యంలో కూడా. పెరిగి పెద్ద క్రమంలో ఏమైపోతుంది? మన గుణమంతా కూడా పాడైపోయి లోక సంబంధమైన విధానంలోకి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ తిరిగి దేవుడే ఉన్నాడు, సువార్త పిలిచి మళ్ళీ నేను తిరిగి తన కుమారుడికి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సువార్త ద్వారా అది వినిపిస్తూ ఉంది, సత్యం ద్వారా అది వినిపిస్తూ ఉంది. దానికి మనం విధేయులమైతే మనం ప్రేమించడం ప్రారంభించడం అవుతుంది. దేవుడిని ప్రేమించిన తర్వాత మనం రక్షణ పొందిన తర్వాత మనం దేవుని ప్రేమలో కొనసాగుతూనే ఉండాలంటే మనం ఈ విధంగా మన విశ్వాసంలో సద్గుణాన్ని డెవలప్ చేసుకుని రావాలి. మళ్ళీ అంటే ఎప్పుడైతే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాల్యంలో వెళ్తున్నప్పుడు ఎంత వినయంగా విధేయంగా మంచి గుణాలతో మనం వలరారుతూ ఉన్నామో దాన్ని మళ్ళీ మనం తిరిగి ప్రారంభం చేయాలన్నమాట. దాని విలువ లోకానికి తెలియదు. లోకానికి ఎప్పుడు తెలుస్తుంటే దేవునితో సమాధాన పడితే, తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమాధాన పడితే దానికి అర్థమవుతుంది. అప్పుడు మేలుకొల్పబడిన మనస్సాక్షి పనిచేయడం ప్రారంభం చేస్తాం. అప్పుడు ఏమవుతుంటే విశ్వాసం మనం సద్గుణాన్ని డెవలప్ చేసుకోవాల్సిన వారు ఉన్నాం.
సద్గుణం ఉన్నటువంటి వ్యక్తులు అంటే మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉంటారు. జ్ఞానము అంటున్నాడు. లోకంలో జ్ఞానంగా చెప్పబడి చాలా కనిపిస్తూ ఉంటుంది మనకి. దేవుని జ్ఞానం ఉంది, బైబిల్ గ్రంథంలో ఉంది. దెయ్యాల జ్ఞానం ఉంది, దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే లోక జ్ఞానం ఉంది, లోకంలో బతకడం కోసం మనుషులు రాసిన సిలబస్ ఉంటుంది కదా, దాన్ని చదువుకునేట్టు అనమాట. మళ్ళీ అందులో కూడా దెయ్యాల జ్ఞానం చాలా ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి దేవుడు లేడని కూడా ఉన్నాడు సైంటిస్టు. మా సైంటిస్ట్ ఏదైనా రచనలన్నీ చదవాలన్నమాట, నేను ఉద్యోగం కొట్టాలంటే. ఆయనే మనం సమర్థించడం లేదు, కాకపోతే లోకంలో బ్రతుకుతీరు అవసరం కాబట్టి మనం విశ్వసించిన వాటిని చాలామంది చేస్తూ ఉంటాం మనం. అలాగే కొన్ని చేస్తాం మనం. ఎప్పుడంటే ఈ దేవుని జ్ఞానం మనం పెంపడుతుంది. ఈ జ్ఞానం అంటే ఇక్కడ మనకి ఏంటంటే దేవుని జ్ఞానం సంబంధించింది అనమాట. దేవుని జ్ఞానం ప్రకారంగా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. దేవుని జ్ఞానం ఉన్నట్టు ఎలా ఉంటుంటే సాత్వికంగా, మృదువుగా, లోబడుతూ ఉంటారు. అది గొప్ప గుణం. అది క్రైస్తవుల్లో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే సాత్వికము, మృదుత్వము, సులువుగా లోబట్టం అనేది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది దేవునికి జ్ఞానం గురించి లక్షణాలు? మనకి పైనుండి వచ్చే జ్ఞానం అంటాడు అక్కడ. గుర్తొస్తుంది కొంచెం కొంచెం. తరోగా ఉంటుందా మీరు? యాకోబు పత్రికలో మనకు ఉంటుంది చూడండి ఒకసారి. దానికి ముందే ఉంటుంది చూడండి. పేతురు రాసిన పత్రిక ముందే ఉంటుంది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర చూడండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధరణను లేనిదినే ఉన్నదన్నమాట. అలాంటి విధానంలో మనం జీవిస్తున్నామంటే ఒక వ్యక్తి ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో అతని ప్రవర్తన బట్టి అర్థమైపోద్ది, అతని మాటలను బట్టి అర్థమైపోద్ది అన్నమాట. దేవుని యొక్క జ్ఞానం కలిగిన వ్యక్తులు ఇలాగే ఉంటారు. లోకంలో మనం గర్జించే బోధకులను చూస్తున్నాం. ఈ రోజున గర్జించే బోధకులు ఉన్నారు, గాండ్రించే బోధకులు ఉన్నారు, రకరకాలుగా ప్రయత్నించే బోధకులు కనిపిస్తారు. కానీ పౌలు గారు ఇలాంటి వాళ్ళందరూ అలాగే అటువంటి కార్యక్రమాలను చేయలే. వినయంగాను, విధేయతగాను, చక్కగాను, సాత్వికంతోనూ చెప్పుకుంటూ ఓర్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట. వ్యక్తిగత జీవితంలో కూడా పరిశుద్ధత ఉండేది వాళ్ళకి. ఈ రోజున గర్జించే బోధకులు, గాండ్రించే బోధకులు చాలామందికి వాక్యం తెలిసేమో కానీ పరిశుద్ధ జీవితంలో మాత్రం చాలాసార్లు తప్పిపోతూ ఉన్నారు. కానీ అప్పుడు పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నారు, వాక్య వివేచన బోధ కూడా కలిగి ఉన్నారు. క్రైస్తవం మనం రెండు అభ్యాసం చేసుకుంటే మనం కొనసాగాలి. సో మనం దేవుడి జ్ఞానంతో పెరిగేటప్పుడు మనలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవి రావాలి ముందు మనకి. సాత్వికత, మృదుత్వము, కనికరంతో కూడుకొని జీవించడం, అవన్నీ మనకు కావాల్సినవి. అలాగే మనం చెబుతూ మనకి ఆయన చెప్తూ అనుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తున్నమాట. జ్ఞానము అన్నమాట. ఆ జ్ఞానం మనకు కావాలి. లోకంలో బ్రతకి ఏదో జ్ఞానం మనం ఆశ్రయిస్తూ ఉంటాము, అది కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే అది కూడా కలుగుతూ ఉంటాం. మనకు కూడా ప్రయత్నం చేయాలి మనం. జ్ఞానము, అలాగే జ్ఞానం ముందు ఆశా నిగ్రహం అనమాట. ఆశా నిగ్రహం అంటే ఏంటి? దాని అర్థం, మనకెన్నో ఆశలు ఉంటూ ఉంటాయి. మానవుడు ఆశాజీవి కదా, ఆశలు సాధారణంగా ఉంటూ ఉంటాయి, తప్పేమీ కాదు. ఆశ కలిగి ఉంటాం. నీతిమంతుని ఆశ భంగమ కానరదు అంటాడు కాబట్టి గ్రంథంలో. ఆశలు అనేవి మానవులకు ఉంటూ ఉంటాయి. దురాశలే మనకు ఉండకూడదు. అంటే మనకు వచ్చే ఆశల్ని మనం నిగ్రహించుకోవడం కావాలి. ఇంద్రియ నిగ్రహం అంటాం దాన్ని మనం గతం చెప్పాలంటే. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాలు. వాటి మనం ప్రకృతితో డీల్ చేయడం కోసం వాడుకుంటూ ఉంటాం. బయట వాతావరణంతో మనం ఏది చేయాలన్నా ఈ పంచేంద్రియాలు ఏందో ఉందంతా చేస్తూ ఉండాల్సిన కార్యక్రమం మనం. కాబట్టి మనం ఏంటంటే వాటిని విచ్చలట్టుగా కాకుండా, అంటే కన్ను చూడకుండా, చెవాసినట్టుగా కాకుండా, దాని ఇష్టానుసారంగా మాటలు వింటాకి, చెవుడు మాటలు వింటాకి ఇష్టపడినట్టు కాకుండా, అలాగే ఎటుపడితే వెళ్ళటానికి మనం మన యొక్క జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోకుండా వాటిని క్రమపద్ధతిలో ఉపయోగించడం మనం అభ్యాసం చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడే ఆశా నిగ్రహం పనిచేస్తూ ఉంటుంది. నేను క్రైస్తవుని కాబట్టి, నేను దేవుని కుమారుని కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదని చెప్పేసి అనుకున్నట్టు వెళ్ళినట్లయితే మనము దేవుని ప్రేమను తృణీకరించిన వాడు అయిపోతాము. దేవుని ప్రేమించడంలో మనం. వీళ్ళైతే దేవుని ప్రేమిస్తున్నారు, వాళ్ళు చాలా గొప్ప ఆత్మీయతలో ఉన్నారనేమో కాదు, కానీ వాళ్ళ యొక్క విధానం అంటే దేవుని ప్రేమించడం. దేవుడి చేత వాళ్ళు కూడా ప్రేమించబడతా ఉన్నారు. చూస్తే మనం ఇక్కడ గమనిస్తే ఆశా నిగ్రహాన్ని కూడా మనం అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు అలా ప్రేమిస్తున్నారు, వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని ప్రేమించబడతా ఉన్నారని అర్థం అన్నది మనకి. తర్వాత మనం చూస్తూ ఉంటే ఆశా నిగ్రహం ఏంటంటే సహనం అనేది కనిపిస్తూ ఉంటుంది.
సహనం అంటే ఏంటి? పేషెన్స్. ఒక పదమే, కానీ అది లైఫ్లో ప్రాక్టికల్గా తీసుకుంటే చాలా ఉంటుంది అన్నమాట. సహనం, సహించడం అన్నమాట. చుట్టూ మూగలాగా చేరారు వాళ్ళు, ఎందుకు కొరగాని వాళ్ళే, ఉమ్మొస్తున్నారు, గుద్దుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, బట్టలు చేశారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. యేసుప్రభు వారు ఎంత సహనం కలిగి ఉన్నారు చూడండి. యోబు నాడు తను చెయ్యని వాటికి మొత్తం సమస్తాన్ని కోల్పోయాడు, రోగం ఆవరించింది, చిల్లపిల్లతో కూకుండా బూడిదలో కూర్చున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ పనోళ్ళు కూడా రకరకాలుగా చూస్తూ అవమానిస్తున్నారు. ఇంత సహనం చూడండి. సహనం అనేది మనిషి జీవితంలో చాలా అవసరమైనటువంటి ఒక మంచి లక్షణం అన్నమాట. దేవుని మనం ప్రేమించబడాలంటే సహనం కావాలి మనకి. ఇవన్నీ మనం కలిగి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేవుని ప్రేమలో నిలిచుకున్నట్టుగా మనం కాచుకుంటూ ఉంటాం. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మానవుల్ని ప్రేమిస్తున్నాడు. మానవులను అర్థం చేసుకోవట్లేదు. మనం దేవునితో సమాధాన పడ్డే యేసుక్రీస్తు ప్రభుతో పాటుగా దేవునితో కూడా ఉండటం కోసం నిర్ణయించుకున్నాము. నిర్ణయించుకున్న తర్వాత ఆయన ప్రేమ మనలో ఇంకా కొనసాగుతూ ఉండాలంటే, లేదా మనం ఆయన తిరిగి ప్రేమించాలంటే మనం ఏం చేయాల్సిందంటే కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ మనం వెళ్ళాలి. మనం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి, రెక్లెస్గా ఉండకూడదు. రెక్లెస్ అనేది దేవునికి ఇష్టం ఉండని పని, నిర్లక్ష్యం ఉండమన్నా. పూర్ణ జాగ్రత్త కలిగి ఉంటూ విశ్వాసము, విశ్వాసం ముందు సద్గుణము, సద్గుణం ముందు జ్ఞానము, జ్ఞానం ముందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహం ముందు సహనము. ఆశ నిగ్రహించుకుంటుంటే సహనం ఆటోమేటిక్గా అలవాటైపోతూ ఉంటుంది. సహనం. ఆ తర్వాత మనం చూసినట్టయితే సహనం ముందు భక్తి ఉండాలి. ఏది ముందు చెప్పండి? భక్తి ముందు చెప్పడిందా, సహనం ముందు చెప్పడిందా? ఆటో చూడండి. విశ్వాసంతో నువ్వు యాత్ర ప్రారంభిస్తే నీకు సద్గుణం అలవాటైంది, సద్గుణం తర్వాత నీకు జ్ఞానం వస్తూ ఉంటుంది, జ్ఞానం తర్వాత ఆశానిగ్రహం, ఆశానిగ్రహం తర్వాత సహనము, సహనం తర్వాత భక్తి. అంటే భక్తి పడిగా నువ్వు గుర్తింపు పొందాలంటే నిజంగా నేను సహనం ఉంటేనే భక్తి పడి గుర్తు వస్తుంది. లేదా ఎంత బైబిల్ చేసినా, ఎంత దేవుని కోసం కానుకలు ఇచ్చినా, ఎంత ఏ పని చేసినా సహనం లేకుండా ఉంటే వీడు ముంగోపురా, వీడు మూర్ఖుడురా అనేస్తారు ముందు. భక్తి దానికన్నా ముందు ఆశానిగ్రహంతో పాటు సహనం కూడా మనలో పనిచేస్తూ ఉంటుంది. సహనం యొక్క పాత్ర గొప్పగా ఉంటుంది. మనం భక్తి చేస్తున్నామంటే మనలో సహనం పనిచేస్తూ ఉండాలి, ఓపిక పనిచేస్తూ ఉండాలి, ఓర్పు అంటాం మనం. ఇంకొక అదర్ వర్డ్స్ చెప్పాలంటే అలా మనం భక్తిని కూడా అమర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు భక్తి పనులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా సహోదర ప్రేమలో పెంపారుతుంటారు. భక్తి గుర్తుంటే సహోదర ప్రేమ. ఒక వ్యక్తి భక్తి కలిగి ఉంటే సహోదర ప్రేమ, ఇతరులకు సహాయం చేయడం. ఇంకా మోరోవర్ చెప్పాలంటే యాకోబు పత్రికలో వెళ్తే మనకు ఒక మాట కనిపిస్తుంది. సార్ ముందే ఉంటుంది. యాకోబు పత్రికలో చూస్తే మొదటి అధ్యాయంలో 27వ వచనం చూసినట్టయితే భక్తికి సంబంధించి మంచి డెఫినేషన్ మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 27వ వచనం మనం చూసినట్టయితే యాకోబు పత్రిక మనకు కనిపిస్తుంది. అక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అయిన భక్తి ఏదనగా, భక్తి గురించి చెప్తున్నాడు అనమాట. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే, పవిత్రమైన భక్తి ఏంటంటే, నిష్కళంకమైన భక్తి అంటే కళంకమైన భక్తి ఏదైనా ఉందంటే, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను అంటే భర్త చనిపోయిన వాళ్ళను, దిక్కులేని పిల్లల్ని వారి ఇబ్బందులు పరామర్శించడం. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్లో వాళ్ళని మనం పరామర్శించాలి. అలాగే ఇహరోగ మాలిన్యం తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నటయునే. ఇది భక్తికి గుర్తు, భక్తికి నిర్వచనం అన్నమాట. లోకంలో మాలిన్యం ఉంది. లోకంలో అన్నీ కూడా ఏ కార్యక్రమం అంటే శరీరాశలను, నేత్రాశలను, లేదా దురాశలను, లేదా జీవపడమ్మని ప్రేరేపించేయే ఉంటాయి లోకంలో. ఆ మాలిని మనకు అంటుకోకుండా మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా. దానితో పాటుగా దిక్కులేని పిల్లల్ని, విధవరండ్రని, వారికి ఇబ్బందులు ఉంటే వాటిని మనం పరామర్శించాలి. నువ్వు సహాయం చెయ్యి చేయకపోతే తర్వాత సంగతి. పరామర్శించగలుగుతున్నామా మనం? విధవరాండ్రని కానీ, దిక్కులేని పిల్లలు కానీ ఉంటే, అనాథలు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని మనం పరామర్శించాలి. మనం పరామర్శించడం ద్వారా వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ కలుగుద్ది. నన్ను పట్టించుకుంటున్నారు, నేను గుర్తింపులో ఉన్నాను అని వాళ్ళకి ఒక మనోవిశ్వాసం మనం రగించడం అవుతాం. నువ్వు సహాయం చేయగలిగితే ఇంకా బెస్ట్, వెల్ అండ్ గుడ్ అనమాట. సహాయం చేయగలిగిన స్థాయిలో ఉండి సహాయం చేస్తే ఇంకా చాలా గొప్ప విషయం వస్తుంది. ఇది ఎవరు చేస్తే మంచిది? సహోదరులు చేస్తే మంచిది అనమాట. సహోదరులు కాని వాళ్ళు చేస్తే దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడు, కానీ వాళ్ళకి నిత్య జీవాన్ని ఆయన బహుమానంగా ఇవ్వడు. లోకంలో ఉండగా వాళ్ళని మెచ్చుకుంటాడు దేవుడు. మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తు ప్రభువులోనికి రాకుండా బయటే వెలుపులే ఉండి మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు, అనాథలకు సహాయం చేసేవాళ్ళు,
పేదవాళ్ళకి దుప్పట్లు చీరలు లాంటి ఇచ్చేవాళ్ళు, పళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ అది కొంతవరకే. దేవుని ప్రేమను వాళ్ళు పొందుకుంటున్నారు తప్ప మళ్ళీ తిరిగి ప్రేమించడంలా, తోటి మనల్ని ప్రేమిస్తున్నారు. అది ఆయనకి ఇష్టమైన పనే. కానీ వాళ్ళు నిత్యజీవానికి వెళ్ళే దారిలో లేరు. దేవుని వల్ల వాళ్ళు ప్రేమించబడే పరిస్థితుల్లో లేరు. మామూలు ప్రేమ వాళ్ళు పొందుకున్నారు. భూ సంబంధమైన ప్రేమ చెల్లించేస్తున్నాడు. కాబట్టి మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఇహలోక మాలిని అంటుకోకుండా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. విధవరంటలు దిక్కుల పిల్లలను కూడా మనం పరామర్శించి వాళ్ళ ఇబ్బందులు మనం వాళ్ళకి పరామర్శిస్తూ ఉంటే, అంటే ఉట్టి మాటలు చెప్పేసి తప్పించుకోవడం కాకుండా కేవలం చేయగలిగిన కార్యక్రమం మనం చేయగలిగితే మంచిదన్నమాట. ఈ దగ్గర లేదనుకోండి, నువ్వు పరామర్శించి కనీసం బాగుంటుంది. ఉన్నాయనుకోండి కొంచెం చేయి సహాయం చేయగలిగింది, ఎంత చేయి సహాయం ఆయన దగ్గర మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ మనం వెనక్కి వచ్చినట్టయితే రెండో పేదరిక పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్టుగా అక్కడ దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా కాచుకునే విషయంలో మనం ఏం చేయాలంటే భక్తి యందు సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ యందు దయను అన్నమాట. ఇక్కడ దయ అంటే ప్రేమని మనకు ఓట్లు చెప్పండి. దయ అదర్ వర్డ్స్లో ప్రేమ. ఇది సర్వమానవులలో మనం చూపించాల్సింది అనమాట. సహోదర ప్రేమ అంటే సహోదరులు మనం చూపించే ప్రేమ, అంటే రక్షించబడి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం చూపించే ప్రేమ. దయ ప్రేమ అనేది విస్తరిస్తుంది అనమాట. అంటే బయట వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోతుంటాం, అంటే వాళ్ళకు కూడా మనం సహాయం చేయగలుగుతాం అన్నమాట. అంటే క్రీస్తుకు వెలుపున్న వాళ్ళని కూడా మనం ప్రేమించి వాళ్ళకి సహాయం చేయగలుగుతాం. అది దయ లేదా ప్రేమ కిందకు వస్తుంది అనమాట. ఎలాబరేటెడ్ మీనింగ్లో మనం చూస్తాం. అమర్చుకోండి అని చెప్పి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, అంటే ఇవన్నీ కూడా మనకి కలగాలి, అవి విస్తరించాలి. కలిగి విస్తరించాలి. విస్తరించడం అంటే ఏంటంటే ఎలాబరేట్ అయిపోతుంది. విస్తరించడం పెరిగి పెద్ద ఎక్స్టెండ్ అవడం అనమాట. పెరుగుతూ వెళ్తున్నమాట. మొదట కొంచెం ప్రేమించేవాళ్ళం, తర్వాత ఇంకొంచెం ప్రేమిస్తాం. మాకు కొంత దయ ఉంది, కొంచెం దయ పెరుగుకుంటూ వెళ్తాం. అలాగే మొదట కొంచెం జ్ఞానమే ఉంది. బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే బిబ్లాస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బిబ్లాస్ అంటే గ్రంథరాజు అనమాట. ఓకే, అందులో ఎన్ని ఉంటాయి? పాత నిబంధన, కొత్త నిబంధన. ప్రైమరీ నాలెడ్జ్ కొంత ఏదో ఉంటూ ఉంటుంది. కానీ పెరిగి పెద్ద అయ్యకుంది, విశ్వాసం ఎదిగుంది, జ్ఞానంలో అభివృద్ధి చెందుకుంటూ వెళ్తూ ఉంటారు. జ్ఞానం పెరుగుతుంది. ఏం పెరుగుతుంటుంది మనకి ఇక్కడ? ఆల్రెడీ జ్ఞానం పెరుగుతుంది. ఆశ నిగ్రహించుకోవడం తెలుస్తుంది. దురాశలలో చాలామంది శ్రమల పాలయ్యారా. దురాశ గర్భం ధరించి పాపాన్ని కనిద్ది, పాపం పరిపక్వై మరణాన్ని కంటది. కాబట్టి ముందు దురాశను కట్ చేయాలి. దురాశ అంటే చెడ్డాశ అని అర్థం చేసుకుని దురాశ దగ్గర ప్రారంభం చేస్తాం. వాడు ఆల్రెడీ ఇంతకుముందు అలాంటి తప్పుడు పనులు ఏమైనా చేశారనుకోండి, వాడిని దిద్దుకుంటారు. అవడం దిద్దుబాటు. అప్పుడు దిద్దుబాటు ప్రేమించేవాడిని దేవుడు కూడా ప్రేమిస్తాడు. భక్తి ఏమిటా ఉంటాడు? నా కట్టడ వివరించడానికి ఏం పని, నా నిబంధన నీ నోట వచ్చించేది ఏమి అంటాడు. ఎందుకని? వాడు దిద్దుబాటు అంటే అసహ్యం కాబట్టి. కానీ భక్తిపరుడు దిద్దుకుంటానికి ఇష్టపడతాడు. మన భక్తిపరుల జీవితాల్లో అదే చూస్తూ ఉంటాం. వాడు పొరపాటు చేస్తారు, దేవుడి యొక్క వాక్యాన్ని వింటారు, పశ్చాత్తాపడి దిద్దుకుంటారు, ఇక మళ్ళీ దాని జోలికి అట్లా. కాబట్టి ఇవి మీకు కలిగి విస్తరించడంలో అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయరు. విశ్వాసి సోమరవుతాడు, విశ్వాసి నిష్ఫలుడు అవుతాడు. ఎలాగవుతూ ఉంటాడంటే, ఇదిగో ఇలాంటి వాటిని చేయకపోవటం వల్ల, ఇవి చేయకపోతే సోమరైపోతాడు. నిష్ఫలుడు అంటే ఫలాలు లేనివాడు. మనకు తెలుసు కదా, చెట్లు ఉంటాయి, అది ఫలం ఇస్తుందని మనం పెంచుతూ ఉంటాం. ఫలాలు ఏమో చెట్టు మనం ఏం చేస్తాం? కొట్టే వదలు పడేసేస్తాం. మనం వ్యవసాయదారులు ఉంటారు, మామిడి తోట వేస్తారు. మామిడి తోట వేసినప్పుడు దాని నుంచి ఫలాలు వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. ఫలాలు ఫలించిన చెట్టు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు దీనివల్ల ఈ భూమి నాట్య భూమి అంతా వేస్ట్ అయిపోవాలని చెప్పి దాన్ని తీసి పక్కన పడేసేసి దానికోసం ఇంకొక మొక్క నాడదాం, ఫలాలు వస్తాయని ఉద్దేశం. అంటే ఆశించిన ఫలాలు రాకపోతే చెట్టు మీదే మనకు అంత కోపం వస్తూ ఉంటుంది కదా. మరి దేవుని రూపంలో చేయబడి, దేవుని కుమారుడు మన కోసం బలి కాబడి, మనం దేవుని యొక్క రక్షణకు ఎదుగు వస్తూ ఉన్న క్రమంలో మనం ఎంతగా దేవుని ప్రేమలో వర్తిల్లాల్సిన వారికి ఉన్నాం, దేవుని కోసం ఎంత మంచి ఫలాలు ఫలించాల్సిన వారిగా ఉన్నాం. మనం ఈ ఫలాలన్నీ కూడా మనం ఫలించాల్సిన వారికి. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయకపోతే ఏమిటంటే సోమరితనం వచ్చేస్తాం, మనకి నిష్ఫలం అయిపోతాం, ఫలాలు అయిపోతూ ఉంటాం. అవి కలిగి విస్తరించాలి. అప్పుడు మనం ప్రేమలో నుంచి ఉంటే కాచుకుంటూ ఉంటాం. మనం దేన్ని ప్రేమిస్తామో మనం దానికి దాసులం అయిపోతాం. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడిని ప్రేమిస్తే దేవునికి దాసులం అవుతాం, లోకాన్ని ప్రేమిస్తే లోకానికి దాసులం అయిపోతాం.
సాతానికి ఎవడో దాసుడు ఎవడో, సాతాను తెలివిగా తన డైరెక్ట్గా తన దాసుని చేసుకోడు. సాతాను వీటిని ఎరేసి లోకంలో లోకాశ శరీరస నేత్రస ఇవ్వడం వీటన్ని ఆశ ఎరేసి దానికి నిన్ను బానిస చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ బానిసత్వం రావాలంటే సువార్తలో పడాల్సిందే. సువార్తలో పడితేనే నువ్వు వెలుగులోకి మనం రాగలుగుతూ ఉంటావు. వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రేమలో కంటిన్యూ అవ్వాలంటే నీ సోమర్థతో మానేసేయాలి, నిష్ఫలతో మానేసేయాలి. అంటే వీటిని మనం విస్తరించుకొని చూసుకుంటూ పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. మొదలు మంచి విశ్వాసం ఉంది, నేను దేవుని కోసం జీవించాలి అలాగా పరిశుద్ధంగా చెప్పేసి విశ్వాసానికి వస్తూ ఉంటాం. వాట్ అబౌట్ నెక్స్ట్? తర్వాత ఏమవుతుంది? కొద్ది కాలానికి భక్తిగా జీవించి శరీరానికి బానిస అయిపోయి లేదా ఇంక దేనికి బానిస అయిపోయి లోకంలో ఉన్న పాపాన్ని రుచి చూడని ఆశతో ఏం చేస్తూ ఉంటాయంటే దేవుడే క్షమిస్తాడని ఉద్దేశం తెలియపోతా చాలామంది తమ జీవితాన్ని ముగించేసుకుంటూ ఉంటారు. పాపంలోకి వెళ్ళిపోతారు. పాప కాఠిన్యం అనమాట. పాపం వల్ల కలుగు బ్రహ్మచేత పట్టబడుతూ ఉంటారు. మరి మారుమూసు రాకపోవచ్చు కొంతమంది, చెప్పలేము మనకి. ఇది ఏసేవుకు మళ్ళీ మారుమూసు పొందే అవకాశం ఇవ్వబడాల. ఏసేవులో మంచి గుణాలు ఉన్నాయి, కానీ అందులో నెగ్లిజెన్స్ ఉందన్నమాట అతనికి. తండ్రి ఏమో వెళ్ళి నువ్వు తీసుకురని చెప్పి తీసుకొచ్చేసేపు వాళ్ళ అమ్మ ఏం చేసింది? యాకోబుకు ఆశీర్వాదాలను కూడా కట్టబెట్టేసింది. ఉన్నాయి మంచి గుణాలు. తండ్రి కోసం వేడాడు తీసుకొచ్చాడు. తండ్రి నా కోసం దీవెనలను ఏడ్చాడు, కానీ ఉపయోగం లేదు. దీవెనలన్నీ కూడా యాకోబుకి వెళ్ళిపోయినప్పటికీ ఏంటి? నిర్లక్ష్యం. ఎక్కడ కనిపిస్తుంది నిర్లక్ష్యం? మనకి ఎక్కడ? జ్యేష్ఠత్వం నమ్ముకునే విషయంలో కనిపిస్తుంది. ఆకలి మీద వచ్చాడు, జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అంటే కలగూర వంటకం జోల్లాగా అన్నట్టుగా ఉన్నాడు బిహేవియర్. అంటే ఒక పూట కూటి కోసం ఉండడం అన్నమాట. ఆహారం ఎంత చాలా చిన్న విషయం. ఆ పూట తినకపోతే సావడగా తినాలని తపన. ఏం చేశాడు? ముందు నాకు కలగూర వంటకం పెట్టారా బాబు, జ్యేష్ఠత్వం తీసుకొని నువ్వే అని చెప్పన్నాడు. అక్కడ అతను ప్రారంభమైంది అతను పతనం. అక్కడ జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు, కలగూర వంటకం తినేశాడు. యాకోబుకి వచ్చేసింది దీవెన. తర్వాత నా కోసం ఒక్క దీవెన కూడా లేదని ఏడుతాడు ఎలుగెత్తి. హెబ్రీ పత్రిక కూడా దాన్ని టచ్ చేస్తాడు. హెబ్రీ పత్రిక కూడా మారుమనసు పొందిన అవకాశం దొరక విసర్జింపబడినట్టు అనమాట ఏషావు గురించి చెప్పడం. సో మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటాం. సోమరిలో నిష్ఫలం కాకుండా, ఏ ఫలాలు లేకుండా, లేదా సోమరికి లేజీగా కాకుండా ఉండాలంటే వీటి మనం ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి, సద్గుణం ప్రాక్టీస్ చేయాలి, జ్ఞానం ప్రాక్టీస్ చేయాలి, ఆశానిగ్రహం, సహనం, భక్తి, సోదర ప్రేమ, దయ మనం ప్రాక్టీస్ చేస్తుంటే మనం యాక్టివ్గా ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో సజీవులుగా నిలిచి ఉన్నట్లుగా మనం కాచుకుంటూ ఉంటాం. చాలామంది చేయకపోవడం వల్ల ఈ మానేసి మళ్ళీ లోక సంబంధం పనులకు వెళ్ళిపోతూ ఉంటారు విశ్వాసం. మళ్ళీ ఒకటి రెండు పడంగానే దేవుడు బుద్ధి చెప్పాడు కొన్ని గౌపురు బయటకు వచ్చేసి ఎలాగలగా రాగలంటే వాళ్ళు చాలా ధన్యులు అనమాట. లేకపోతే అలా పడి పోయినట్టు చాలామంది ఉంటుంటారు అన్నమాట. అలా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అలా సోమరులను నిష్ఫలం కాకుండా చేయను. ఇవి ఎవరికి లేకపోవును, ఇవి ఎవరికి లేకపోవును, ఇవి ఎవరికి లేకపోవును. నిజంగా ఇవి ఎవరికి ఉండవు అసలు చెప్పండి? మీరు చెప్పవచ్చు ఈజీగా. ఇవి ఎవరికి ఉండవు చెప్పండి? ఎస్, భక్తి అసలు భక్తి అంటే తెలియని వాళ్ళు లోపలికి రానివాళ్ళు అనమాట. అంటే యేసు క్రీస్తు ప్రభువుతో దేవునితో సమాధానం పడిన వాళ్ళకి ఇవి లేవు. విశ్వాసం లేదు కదా ముందు. విశ్వాసం ద్వారానే రక్షించబడతామని చెప్పాడు అనమాట. రక్షణ పొందాలంటే విశ్వాసం లేదంటే కదా అక్కడ. రక్షించబడేంత విశ్వాసం లేదనే అర్థం దాని అర్థం. కాబట్టి ఏముంది? ఇవి ఎవరికి లేకపోయినప్పుడు భక్తిహీనులు వస్తారు, అందులో లోకంలో ఉన్న పాపలు కూడా వచ్చేస్తారు దానిలో. ఇవి ఎవరికి లేకపోవును, వాడు తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి. అంటే భక్తిలో ఉండి భక్తిహీన వైపు సంగతి వస్తుంది ప్రత్యేకంగా ఇక్కడ. వాడు తన పూర్వపాపాలకు శుద్ధి కలిగిన సంగతి అంటే ఒకసారి తను సేవ్ అయ్యాడు, కానీ నా పాపాలు క్షమించబడ్డాయి అనేదాన్ని మర్చిపోయాడు. మళ్ళీ శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును అంటున్నాడు అన్నమాట. గుడ్డివాడికి ఎటు వెళ్తున్నాడో తెలియదు అనమాట. దురదృష్టి లేనివాడు అంటే భవిష్యత్తులో ఏం జరిగిపోద్దు అనేదాన్ని తెలియనివాడు దురదృష్టి లేనివాడు అంటాడు అనమాట. అంటే రేపు రానున్న కాలంలో ఏం జరుగుతుంది అంటే ఒక అవగాహన ఉండాలి మనకి. దాన్ని దేవుడు ఫలింప చేస్తాడు. దురదృష్టి లేనివాడు గుడ్డివాడైపోతాడు అనమాట. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు ఇది మనకు ముఖ్యమైన విషయం. మీ పిలుపుని ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలి. అంటే ఏర్పరచబడ్డారు, ఏర్పాటు చేయబట్టం, ఎన్నిక చేయబట్టం ఒకటే, పర్యాపదాలు పడబడు. వీటిని ఏం చేయాలంటే నిశ్చయపరుచుకోవాలి. నిశ్చయత కావాలి మనకి. కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏదో జాబ్ కోసం మనం ఏదైనా పరీక్ష రాసాము, జాబ్ వచ్చింది, లేదా రిజల్ట్ వచ్చేసింది ఎవడో అన్నాడు. నిశ్చయత కావాలిగా మనకి. ఇది ఎక్కడ రిజల్ట్ ఎక్కడున్నాయి కన్ఫర్మ్ చేసుకోవాలి, చూసుకోవాలి. నా నెంబర్ చూసుకోవాలి. ఓ వచ్చింది, నిశ్చయత, కన్ఫర్మేషన్.
ఎవడో చెప్పాడు వచ్చేసింది, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, ఆహా వచ్చేసింది ఎగిరే అనుకోండి, రిజల్ట్ రాలేదనుకుందాం, ఏంటి పరిస్థితి? నిశ్చయత కావాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు, అదే వాస్తవ సత్యము. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, లోకంలో వాళ్ళందరూ కూడా ప్రేమిస్తున్నాడు. తిరిగి మనం దేవుని ప్రేమించడానికి యేసుక్రీస్తు ద్వారా అంత సమాధాన పడమని పిలుస్తూ ఉన్నాడు. మరి దానికి విధేయత మనం ఎక్కడ చూపిస్తున్నాం? విధేయత చూపించి వచ్చిన వాళ్ళు ఉన్నాం. మనం సంఘం కూడా దానికోసం వచ్చింది అన్నమాట. సంఘం దానికోసం వచ్చింది. సంఘం వచ్చిన తర్వాత ఇగో వీటిని మనం కలిగి ఉండాలి, వీటిని మనం విస్తరణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఏంటంటే చురుగ్గా పనిచేస్తున్న వాళ్ళు అవుతాం, నిజాయితీకి పనిచేస్తున్న వాళ్ళు అవుతాం, దేవుని కోసం మంచి ఫలాలు ఫలించేవాళ్ళం మనం అవుతూ ఉంటాం. ఒకవేళ ఈ విశ్వాసం గురించి కోల్పోయినట్లయితే, అంటే దేవుని ప్రేమ సంబంధించిన విషయాలను కూడా మనం కాదని అనుకున్నట్లయితే, వీటిని మనం సాధకం చేయకపోతాం, అంటే మనం గుడ్డివాళ్ళం అయిపోతాం, దురదృష్టి లేని వాళ్ళం కూడా అయిపోతాం. అంటే సోమరతన తర్వాత ఏమవుతుంది? దుష్ఫలితాలు వచ్చేస్తాయి, గుడ్డితనం వచ్చేస్తుంది. దాంతోపాటుగా దూరదృష్టి లేకపోవడం, ఈ రెండు సంభవిస్తాం మనకి. లోకంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి, ఎందుకంటే దేవుని యొక్క సువార్త వాళ్ళకి ప్రకాశించకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకి గుడ్డితనం కలుగజేసినట్టు. అంటే సువార్త వాళ్ళకి అర్థం కావట్లా, సువార్తనే వాళ్ళు తీసుకోవట్లా, వాళ్ళకి మనోనేతలకి గుడ్డితనం కలిగిందని గ్రంథం మనకు చెప్పబడింది మనకి. సో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ క్రైస్ట్. సో అక్కడ వాడు గుడ్డోడని తెలిపింది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని ప్రేమ అర్థం చేసుకుని మళ్ళీ దేవుని ప్రేమించడం ప్రారంభం చేసిన తర్వాత కూడా వీటిని కలిగి విస్తరింప చేయలేకపోయినట్లయితే వాళ్ళు కూడా సోమరులతో నిష్ఫలతో, దాని ఫలితం గుడ్డితనము, దురదృష్టి లేకపోవడం తయారవుతుంది. సో డేంజర్ లైఫ్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ లైఫ్. ప్రతి దశలో కూడా మనకి ప్రమాదాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఇలాగ పూర్ణ జాగ్రత్త కలిగిన వాళ్ళమే ఉండాలి. జాగ్రత్త కలిగిన వాళ్ళం. ఒక డబ్బు సంచి తీసుకునో లేదా విలువైన సర్టిఫికేట్ తీసుకునో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంత అలర్ట్గా ఉంటామో, మనం దిగేంతవరకు ఎంత అలర్ట్గా ఉంటామో అంత అలర్ట్గా ఉండాలి. మనం ఏ ప్రయాణంలో అలా ఉండాలి. మనం పూర్ణ జాగ్రత్త కలిగిన వారమే మనం ఉండాలి. అందుకని మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి జాగ్రత్తగా. మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటకు మరీ జాగ్రత్త పడుడి అన్నాడు. మీరిట్టి క్రియలు చేయవారైతే, అంటే ఈ పనులు చేయండి అని చెప్పండి, వీటితో కలిగిన పనులు మనం చేయాలి. అంటే విశ్వాసం ఇటువంటి పనులు క్రియలు చేస్తా ముందు కొనసాలి. వీటితో కూడా పనులు చేసుకుంటూ వెళ్తాం, పనులు క్రియలు అన్నట్టు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడు నువ్వు తొట్టిల్లరు, మనం తొట్టిల్లాల్సిన అవసరం లేదన్నమాట. ధైర్యంగా బహు సంతోషంగా మనం ఉండగలుగుతాం. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని గ్రంథం నుంచి మనకి సమాచారం వస్తుంది. మొదటి దశలోని పత్రికలోనే మనం ఇప్పుడు మొదటి అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం కూడా చూద్దాం. మనం ఇక్కడ మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఇందుచేత నేను ఇకను సహింపజాలక, పౌలు గారు అంటున్న సంఘంతో, నేను ఇంకా సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు, శోధకుడు అంటే సాతాను మిమ్మల్ని శోధించనేమో అనియు, మా ప్రయాసం వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసాన్ని తెలుసుకునే వాళ్ళని అతన్ని పంపిద్దినాడు అనమాట. అంటే తిమోతిని పంపించారు అక్కడ. ఎందుకని? వాళ్ళు అన్యజనులు, వాళ్ళు కొంతమంది యూదులు, వాళ్ళ రక్షణలోకి వచ్చారు. కొత్తగా జన్మించిన వాళ్ళు విశ్వాసం ఎదుగుతూ ఉన్నారు. బాగా పరిపూర్ణ విశ్వాసానికి ఎదిగిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు సాతాను చేత శోధించబడితే పడిపోయే పరిస్థితిలోకి వచ్చేస్తూ ఉంటారు, విశ్వాసం తొలి పరిస్థితిలోకి వస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీ గురించి మేము పడిన ప్రయాసం వ్యర్థమైపోయిందేమో అంటే వాళ్ళ యొక్క అపరిపక్వ స్థితిని జ్ఞాపకం చేస్తూ వాళ్ళు ఇంకా ఎదగాల్సిన వాళ్ళుగా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ, అందుకోసం మీకు సహాయంగా తిమోతిని పంపించాలని చెప్పినాడు అనమాట. తిమోతి యవనస్తుడు, దైవజనుడు. అందుకని వాళ్ళ స్థితి ఏంటంటే, తెసలోనిక సంఘం పరిస్థితి ఏంటంటే అది ఎదుగుతూ ఉన్న సంఘం అనమాట. వెల్ ఎస్టాబ్లిష్డ్ సంఘం కాదు అది. విశ్వాస ఆత్మీయంగా ఎదుగుతున్నారు అనమాట. విశ్వాస ఎదిగే క్రమంలో ఈ ప్రమాదాలు ఎదుర్కొంటాడు, పడిపోయే అవకాశం ఉంది. కానీ నీతిమంతుడు 7 మాటలు పడినో తిరిగి లేస్తాడు, దేవుడు లేపుతాడు అతను. అందుకని నిరాశపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నిరీక్షణ ఉంది అని గ్రంథం నుంచి సమాచారం మనం తెలియజేస్తుంది. 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూస్తే అదే అధ్యాయంలో మనకి అదే పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చూసినా
4వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనకు అదే తెలుస్తూ ఉంటాం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వాళ్ళంటే సహోదరునికి మోసం చేసే ప్రమాదంలో ఉన్నారు కొంతమంది అక్కడ. అందుకని సహోదరికి మోసం చేయకుండా వాళ్ళను, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండం చేయవాడు. జాగ్రత్త, మీరు ప్రభు మీకు ప్రతిదండం చేసే అవకాశం ఉంది కాబట్టి సహోదరులకు మీరు మోసం చేయమాకండి, అన్యాయం చేయమాకండి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వాళ్ళు దేవుడిని చేత ప్రేమించబడుతున్నారు, వాళ్ళు తిరిగి దేవుడిని కూడా ప్రేమించడం ప్రారంభం చేస్తాం అనమాట. అయినా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి ఇవ్వబడుతుంది ఏంటంటే వీడు ఆత్మీయంగా ఇంకా పరిపూర్ణ స్థితిలోకి ఎదిగిన వాడు కాదు, ఎదుగుతున్న సంఘం అనమాట. విశ్వాసం ఎదుగుతున్న క్రమంలో వీటి బారిన పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండేది, దిద్దుకోండి, జాగ్రత్తగా పూర్ణ జాగ్రత్త కలిగి ఉండని చెప్పేసి హెచ్చరికలు సంఘానికి లభిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందు కొనసాగాలి. అలాగే 5వ అధ్యాయం కూడా మనకి ఇటువంటి హెచ్చరిక కనిపిస్తుంది. 5వ అధ్యాయం 6వ వచనం దగ్గర చూస్తే, కావున ఇతరుల వలె, ఇతరులు అంటే ఎవరు ఇక్కడ చెప్పాలి, కావున ఇతరుల వలె అంటున్నాడు అనమాట. సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. సంఘానికి వెలుపున్న వాళ్ళు ఇతరులు కాబట్టి ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము అంటున్నాడు అనమాట. అంటే ఇతరులు నిద్రపోకంటే అందరూ నిద్రపోతున్నారు మానవులు, మనం నిద్రపోకుండా రేంత కాసుకుని ఉన్నారేంటి? ఈ పిల్లలు ఇద్దరు చేస్తుంటారు. అప్పుడు రాత్రి అంతా చదువుకుంటామని చెప్పేసి మెలుగుకుంటూ ఉంటాడు. నిద్రపోక మెలుగుకుంటూ ఉంటే ఏంటి? నిద్ర అనేది బయాలజికల్ నీడ్, జీవావసరం ఉంది. నిద్రపోతూనే ఉండాలి, మనం తగిన గంటలు నిద్రపోవాలి మనం. లేదా దాన్ని ఏదో రకంగా ఏదో టైంలో రీప్లేస్ చేసుకుంటుంది బాడీ. అయితే ఇది భౌతిక నిద్ర గురించి చెప్పట్లేదు అనమాట. ఆత్మీయంగా స్పర్శ లేకుండా, నైతికంగా జాగ్రత్త లేకుండా బతకడాన్ని నిద్రపోవడంతో సూచిస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఇతరులలాగా మీరు ఆత్మీయంగా మెలకువగా లేకుండా, మత్తులుగా కాకుండా, నైతికంగా మొద్దుల్లాగా కాకుండా నైతికంగా బతకండి అయ్యా జాగ్రత్తగా అని చెప్తూ, నిద్రపోవారు రాత్రిలో నిద్రపోదురు, మత్తుగా ఉండరు రాత్రిలో మత్తుగా ఉందరు. మనం పగటివారమైనావు కనుక వి బిలాంగ్స్ టు డే, మనం పగటివాడు అంటే వెలుగు సంబంధం చెప్పడం అనమాట. అంటే దేవుని యొక్క వాక్యం వెలుగు మనలో ఉంది కాబట్టి, వాక్యం మనం జీవించడం వాళ్ళం కాబట్టి అని డిఫరెన్షియేట్ చెప్తున్నాం అనమాట. భౌతిక సంబంధమైన విధానం కాదు అది, రాత్రి పగల సంబంధించింది కాదనమాట. రాత్రి ఏమో అపవాది సంబంధించింది, పగలేమో దేవుని సంబంధించిన విషయాన్ని ఇక్కడ చెబుతున్న అలంకారిక భాషలో చెప్తున్నాం అనమాట. సో మనం ఏంటంటే మనం పగటివారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రానం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించడం కానీ ఉగ్రత పాలుటకు నియమించలేదు అని చెప్తున్నాను అనమాట. సో మనం దేవుని ఉగ్రత పాలైపోయి మరణించాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, అందుకే తన కుమారుని ప్రేమ కూడా మనకు అనుగ్రహించాడు. మనం ఆయన కుమారుని గ్రహించుకుంటున్నప్పుడు, ఆయన ప్రేమను గ్రహించుకున్నప్పుడు, ఆయన కుమారులాగా మనం పదడానికి మనం ఆయన కుమారులోకి వచ్చాము. ఆయన కుమారుని ప్రేమిస్తూ, ఆయన తండ్రిని ప్రేమిస్తూ ఉంటే మనం కూడా ఆయన కుమారు స్వరూపంలోకి ఎదుగుతూ ఉంటాము. అందుకే మనం కలిగి విస్తరించుకుంటూ మనం ముందు కొనసాగుతూ ఉంటాము. రక్షణ నిరీక్షణ శిరస్త్రాలను ధరించి ఉంటాము. విశ్వాస ప్రేమను కవచం మనం ధరించుకునేయాలి. ఎందుకంటే మనం ఇతరుల వలే కాదు, మనలో నిరీక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంది. మనలో ఏముందంటే ప్రేమ ఉంది, దేవుని ప్రేమ. మన దేవుడు ప్రేమిస్తున్నాడు, మనము దేవుడిని ప్రేమిస్తున్నాము. దేవుని యొక్క ప్రేమను మనం పెంపడడానికి ఈ విధంగా మనం బ్రతకాల్సిన వారిని మనం సంఘానికి చెప్పబడతా ఉందన్నమాట. అప్పుడు మనం ఏర్పాటు చేయబడిన సంగతి మనం నిశ్చయం చేసుకుని అవుతాం అనమాట, కన్ఫర్మ్ అవుతుంది అనమాట మనకి. అది చెప్తూ కొలస్సీ పత్రికలో కూడా మనకి మాటలు అనుకరించబడతాయి. కొలస్సీ పత్రికలో కూడా పౌలు గారి రచయిత గట్టుకి ఆయన భావజాలం కనిపిస్తూ ఉంటుంది. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 12 నుంచి మనం చూసినట్టయితే, మనం ఏర్పాటు చేయబడ్డాం. 3:12 నుంచి మనం చూసినట్టయితే ఏర్పాటు గురించి మాట్లాడదు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మనం ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం, రక్షణ పొంది సంఘంలో ఉన్న వాళ్ళు ఏర్పరచబడ్డ వాళ్ళు అనేదాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, ఇది కావాలండి. మనం విశ్వాసాన్ని గుర్తుంటే అతని మనసు జాలితో ఉంటుంది అన్నమాట. జాలి మనసు, కఠినమైన మాటలు రావు, కఠినమైన ప్రవర్తన రాదు, రూడ్ బిహేవియర్ రాదు, రూడ్ వర్డ్స్ రావు నోట్లోంచి. వాడి విశ్వాసం చాలా తక్కువ లెక్క అనమాట. అది జాలి కలిగిన మనస్సుని, మనసులో జాలి ఉండాలి. దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని ధరించుకొని అన్నమాట. వాటి మనం ధరించుకోవాలి. ఇవన్నీ మనం ధరించుకోవచ్చు కూడా.
సాత్వికము, జాలిగల మనస్సు, దయాళుత్వము, దీర్ఘశాంతము, వినయము. ఏమంటే ఇవన్నీ కనిపిస్తున్నాయా విశ్వాసుల్లో? ఈరోజు అసలు మనం చూడగలుగుతున్నాము విశ్వాసుల్లో? విశ్వాసులు మనలో అసలు ఇవి అభివృద్ధి చెందుతున్నాయి. అసలు ఎవరికి వాళ్ళే మనం పరిశీలన చేసుకోవాలి. జాలి కలిగిన మనస్సు, దయాళుత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, వినయం. ఈరోజున పాఠశాలకు వచ్చే పిల్లల్లో ఎంత అక్రమ విధానం చూస్తుంటే నిజం చెప్పండి, విద్యార్థుల్లో అసలు వినయమే ఉంటుందా? అసలు వినయం కనిపించదు ఎక్కడ కూడా. అవిధేయత పెచ్చరిల్లిపోతుందన్నమాట. రోల్ మోడల్స్ లేరా? మంచి రోల్ మోడల్ టీచర్సే ఉన్నారు, కానీ వాళ్ళలో కూడా లోపలికి పరిస్థితులు ఉంది తప్ప, వాళ్ళని కూడా వాళ్ళు మాకరింగ్ చేస్తున్నారు తప్ప విధేయత అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. వినయం అనేది కనిపించట్లేదు అన్నమాట. తక్కువ మంది చూస్తూ ఉంటాం మనం. అందరూ అది తక్కువ మంది ఉంటా ఉంటుంది. ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు, దేవుడు దీవిస్తాడు వాళ్ళు. ఈ మాకారసి ఉండేవాళ్ళు, అపహాసం చేసేవాళ్ళు, అవిధేయులు ఎక్కడైపోతారు? బజార్లో జాగ్రత్తలు వాళ్ళే. రేపు ఏ చెట్టుకి చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, ఏ సొంత చూసినా వాళ్ళే ఉంటారు, పికిలిగా జీవిస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తాం. ఎవడైనా తనకు హాని చేసుకుని వాడు అనుకున్నాడు, ఒకరినొకడు సహించడం చాలా అవసరం. సహించాలి. చిన్న చిన్న వాటికి మనం నోరు పారేసుకుంటూ ఉంటాం, చిన్న చిన్న వాటికి మనం తగదలాడుతూ ఉంటాం. కానీ హాని చేసిన వాడిని కూడా సహించమని గ్రంథం చెప్తుందన్నమాట. పొరపాటే చేశాడు, మన ఏళ్ళ మనకి ఏదో కీడే చేసాడు కొందాం, వాడిని కూడా మనం ఏం చేయాలి? సహించాలి. అప్పుడు దేవుడు నేను చూసి నేను ప్రేమిస్తాను అనమాట. అరే సహిస్తున్నాడు రా చెప్పి. దావీదు చేసిన తప్పు ఏమీ లేదు. దేవుని కోసం యుద్ధం చేశాడు, రాజ్యాన్ని సంరక్షించాడు, కానీ రాజు అంట పడతాం చంపుదామని. ఆ రాజు దొరికాడు, పక్కన ఉన్నందుకు ఎంకరేజ్ నువ్వు చంపే అంటున్నాడు అనమాట. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని చేత అభిషేకించబడి నేను చంపను అని చెప్పి వదిలేశాను. ఎంత గొప్ప మనసు చూడండి. చంపితే రాజు అయిపోతాడు. ఈ గొడవలు అసలు ఏమి ఉండవు అనమాట. అడుగులు తిరగడం ఏముండదు, చక్క సింహాసనం తిరిగి కూర్చుంటాడు. సహించడం పాత నిబంధనలో భక్తుల జీవితాలు చాలా శ్రేష్టమైన లక్షణం మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. మనం ఎంత అవిధేయులు మనం ఆలోచన చేస్తుంటే మనం పక్కోడు చేయకపోవచ్చు, కానీ యేసుప్రభువు చెప్పిన పనులు ఏమీ మనం చేయాలి. గతం చాలా కాలం ఏమీ చేయలేం మనం, కానీ ఆయన మనం క్షమించాడు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మనతో పాటు మనం క్షమించాలి. మనం అన్ని విషయాలు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని మనం ముందుకు కొనసాగాలి. మనం ఏర్పరచబడ్డాం. సరే, ఈ పక్కనే ఉంది చూడండి పత్రిక, మొదటి దశలోని పత్రిక మనం వచ్చేసేస్తాం. మొదటి దశలోని పత్రికలో 4-5 వచ్చిన మనం చూస్తున్నాం. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి మనం ఏర్పరచబడ్డాము. ఎలాగంటే యేసు ప్రభు ద్వారా రక్షణ పొందడం ద్వారా దేవుని కుమారులుగా జీవించడంలో వీళ్ళు ఏర్పాటు చేయబడ్డవాళ్ళు. రోమపత్రిక కూడా ఇంకొక వచన భాగం మనం చూద్దాం. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్టయితే, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఆయన నిర్ణయించుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాను అన్నమాట. చూసన్ రేస్, ఏర్పాటు చేయబడిన వంశం. మనం మొదటి పేతురు పత్రికలో మనకు ఆ మాట కనిపిస్తుంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము అన్నాడు అనమాట. వీఆర్ చూజన్ రేస్ అనమాట, ఏర్పరచబడిన వంశము. సో మనం ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. సువార్త అంటే ఇవాంజలియో అని అంటాడు అనమాట గ్రీక్ భాషలో. ఇవాంజలియన్ సువార్త. సువార్త ఎవరితో అసలు యాక్చువల్గా చెప్పండి? సువార్త దేవుందండి. ఇక చూడండి 8వ వచనం చూడండి, మనకి 2వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది అదే పత్రికలో. 2వ అధ్యాయం 8వ వచనం మనకి ఏముంటుందంటే సువార్త అంట. ఎవరిదా సువార్త? 2వ అధ్యాయం 8వ వచనం మనకు కనిపిస్తుంది అనమాట. మొదటి దశలోని పత్రికలోనే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే
మీరు మాకు బహుప్రియులై ఉంటారు కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక అన్నాడు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వచనంలో ఏమంటాడు? మా సువార్త అన్నాడు అన్నమాట. సువార్త మాది అన్నాడు, మా సువార్త. కానీ సువార్త అసలు ఎవరిది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ దేవుని సువార్త అన్నాడు. సువార్త దేవునిది. మరి దేవుని వీళ్ళు ఎందుకైందంటే దేవుని సువార్తను వీళ్ళు ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళది అయిపోయింది అన్నమాట. కుమారుడు మన కోసం మరణించారు. కుమారుని రక్తాన్ని, కుమారుని శరీరం మనం తీసుకుంటున్నాము, సూచనార్థంగా తీసుకుంటున్నాము. కానీ వాక్యానికి మనం విధేయులు అవుతుందంటే కుమారుని మనం ధరించుకుని అవుతున్నాం. మనం కూడా దేవునికి కుమారులం అయిపోతున్నాం. ఏ భేదం లేదు. యేసుక్రీస్తు ప్రభువుకు సమానమైన సంపద మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వాక్యం చూస్తాం. క్రీస్తు యేసు కూడా మనల్ని కూర్చోబెట్టాడు అంటాడు గ్రంథంలో. సమాన వారసత్వ బాగానే ఇస్తున్నాడు. ఆయన గొప్పవాడే, ఆయన జ్యేష్ఠుడే. కానీ ఆయన తర్వాత మనం లైన్లో ఉండగలుగుతామంటే నిజంగా అది గొప్ప ఆధిక్యత, దేవుడు ఇస్తున్న ఆధిక్యత అన్నమాట. ఎలా సాధ్యమవుతుందంటే అది దేవుని సువార్త. ఈ సువార్తను వీళ్ళు స్వీకరించారు కాబట్టి దేవునితో ఐక్యమైన జనాంగం అయిపోయారు కాబట్టి ఇది మా సువార్త అన్నమాట. అంటే పౌలు, శీల, తిమోతి ముగ్గురు కలిసి ప్రాణప్రదంగా సువార్తను ప్రేమించి దేవుని ప్రేమించే దానికోసం ప్రయాసపడుతున్నారు కాబట్టి మా సువార్త అనుకుంటున్నారు. మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ అంటున్నమాట. శక్తి అంటే ఇక్కడ మనకి ఏంటంటే డొనామిస్ అంటున్నమాట. గ్రీకు పదం డొనామిస్ అంటే గొప్ప ప్రభంజనం అనమాట, గొప్ప శక్తి. డొనామిస్ అంటున్నమాట. ఉట్టి మాట, ఉట్టి మోత కాదు, వాక్యం చెప్పడం కాదు, వాక్యంతో పాటుగా శక్తి కూడా అనేక కార్యక్రమాలు చేశారనమాట పౌలు గారు. ఆయన అపోస్తలుడు కాబట్టి అనమాట. బైబిల్ రాయబడిన కాలంలో అద్భుతాలు చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు అపోస్తలకి. వాళ్ళు చెప్పే వాక్యానికి, వాళ్ళు చేసే కార్యక్రమానికి పొంతన ఉంటుందన్నమాట. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన సహాయం చేస్తాడు అనుకోండి. ఎవరైనా వికలాంగుడు కనిపించాడు, గొప్ప లేచి బాగు చేయించాడు, వాళ్ళు నమ్మేవాళ్ళు అంటున్నాయి సువార్త. అలాగనమాట. కానీ ఇప్పుడు అలా చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సువార్త స్థాపించబడింది, బోధ కంప్లీట్ చేయబడింది, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు అద్భుతాలు జరిగే అవకాశం లేదు. ఇక మన జీవితంలో దేవుడు తన చిత్తానుసారంగా మేలు జరిగించుకుంటూ వెళ్తుంటాడు మనకు అవసరమైన కొలది. అందుకే ఇక్కడ ఏమంటే సువార్త మాటతో మాత్రం కాకుండా శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను అన్నమాట. ఎన్ని కార్యక్రమాలు చేయండి పౌలు గారు సంఘం కోసం, యేసుప్రభు యొక్క బోధ, దేవుడిచ్చిన బోధ వ్యాఖ్యానం కోసం గొప్ప గొప్ప సూచక్రియలు చేశాడు. అంటే ఇక్కడ శక్తితోనూ పరిశుద్ధాత్మతో అన్నాడంటే అవన్నీ కూడా అంటే సూచక్రియలు అనమాట. అవన్నీ అంటే ఒక పక్క బోధిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉండేవాడు, ఆ బోధతో పాటుగా సూచక్రియలు జరుగుతుంటూ ఉంటాయి అన్నమాట. సూచక్రియలు, మహత్క్రియలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి అపోస్తల కాలం కాబట్టి వాళ్ళు అలాగా చేయడానికి దేవుడు అనుమతించాడు, వాళ్ళ ద్వారా చేయించాడు. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్. మొదటి కొరింథీ పత్రికలో మనం చూసినట్టయితే 15వ అధ్యాయం మనం చూసినట్టయితే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చూసినట్టయితే 11వ వచ్చిన వరకు కంటెక్స్ట్ చూడొచ్చు. అయితే ఈ సమయం లేదు కాబట్టి మనం కొద్దిగా చూద్దాం. సువార్త అంటే ఏంటో మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ మనం సువార్త అంటే ఏంటి? సువార్త అంటే శుభవార్త, మంచి వార్త అని అర్థమన్నమాట. దేనికి సంబంధించిన మంచి వార్త ఇక్కడ మనం చూస్తే 2వ వచనం దగ్గర నుంచి మొదట చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. సువార్తను పౌలు గారు కొరింథీ సంఘాన్ని ప్రకటించారు. ఆ సువార్త ఇక్కడ మనం తెలియపరుస్తున్నారు. ఏంటిది? మీరు దాన్ని అంగీకరించిద్రి, వాడు సువార్తను అంగీకరించారు, దాని ఎందే నిలిచి ఉన్నారు, సువార్త ఎందే వాళ్ళు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని వల్ల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారో ఎందురు. అంటే సువార్త రక్షించేది అని అర్థమవుతుంది అన్నమాట. దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. సంఘం సువార్త గట్టిగా పట్టుకుంది, దానిలో నిలిచింది, రక్షణ పొందుకుంది. మనం కూడా సువార్తని గట్టిగా పట్టుకొని ఉండాలి, దానిలో నిలిచి ఉండాలి. మనం అప్పుడే మనం రక్షణ పొందుతాము. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది, అదేమనగా ఏంటది? సువార్త అంటే ఉపదేశం వచ్చింది ఏంటి? లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందెను. యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం మరణించారు, సమాధి చేయబడును, లేఖనాల ప్రకారంగా 3వ దినాన లేపబడును. ఇది సువార్త. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలో మరణ సమాధి పునరుత్థానాలకు సంబంధించిందే సువార్త. అది నేను మీకు చెప్పాను, దానిలో మీరు నిలబడి ఉన్నారు, సువార్తలో మీరు నిలబడి ఉన్నారని చెప్తున్నాను అనమాట. తర్వాత చెప్పుకుంటూ వస్తూ 9వ వచనం చూస్తే, ఏలయనగా నేను అపోస్తలందరూ తక్కువ వాడును, దేవుని సంఘాన్ని హింసించినందున అపోస్తలు నమ్మడానికి యోగ్యుని కాను. తను తగ్గించుకుంటున్నాను అనమాట. నేను సంఘాన్ని హింసించాను, సంఘం కోసం నేను ఏమీ చేయలేకపోయాను, తప్పించి దాన్ని హింసించాను కాబట్టి అసలు నన్ను అపోస్తలుని పిలవడానికి కూడా నేను యోగ్యుడిని
కాను అని చెప్పుకున్నాడు. కానీ ఆయన అపోస్తులుగానే ఎస్టాబ్లిష్ చేయబడ్డాడు. పత్రికలన్నింటిలో కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ అపోస్తులని తనకి కితాబు ఇవ్వబడతా ఉందన్నమాట. అదే ఆయన జ్ఞాపకం తీసుకుంటున్నాడు. అపోస్తుల గారి గ్రంథంలో మనం చూసినట్టయితే 17వ అధ్యాయంలో, అపోస్తుల గారి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి నుంచి మనం చూసినట్టయితే వారు అంఫిఫోలి అపోలోనియా పట్టణాల మీదుగా వారు తెస్సలోనికకు వచ్చిరి. ఇది మనం మాట్లాడుకున్న సంఘం అదే అనమాట. తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజ వారి యొద్దకు వెళ్ళి, అంటే శనివారం పాటు కొడుకుంటున్నాడు అనమాట. సమాజ మందిరం అంటే ఇప్పుడు అదే కాబట్టి, క్రీస్తు శ్రమపడి మృతుల నుంచి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురించే యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనాల నుంచి దృష్టాంతం ఎత్తి విప్పి చెప్పుచ్చు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. వారిలో చాలామంది, అంటే ఈయన చేసే కార్యక్రమాలు కానీ ఈయన చెప్పే బోధ కానీ విని వాళ్ళు ఏం చేశారంటే, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఘనతగల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొండ్రి. ముందే చెప్పుకున్నట్టుగా తెస్సలోనిక అనేది అన్ని జనులు ఎక్కువగా ఉండే పట్టణం. అందుకే గ్రీసు దేశస్తుల్లో చాలామంది భక్తిపరులు ఉన్నారు. వాళ్ళందరూ పౌలు గారి మాటలని ఘనత కలిగి ఉంటే చాలా డబ్బున్న స్త్రీలు, జ్ఞానం కలిగిన స్త్రీలు అన్నమాట చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే పౌలు గారితో శీలగారితో వీళ్ళు కలుసుకున్నట్టు సువార్తను అంగీకరించి రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకుని వాళ్ళు ఏంటంటే దేవుని ప్రేమను అంగీకరించి వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. వీళ్ళకి మాటలు వింటున్నప్పుడు ఏంటంటే అత్యంత భయం కలిగిన ఆ ప్రాంతం అంతా కూడా. అయితే అక్కడ యూదులు చాలామంది వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు అన్నమాట. ముందు స్వపక్షంలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అనమాట. అన్ని జిల్లాను చేసుకుంటున్నారు. వాళ్ళ భక్తి కలిగిన ఉన్నారు కాబట్టి కొంచెం కన్వర్ట్ అయ్యారు అక్కడ. వీళ్ళు ఏం చేస్తారు, చాలామంది 5వ వచనం చూడండి. అయితే యూదులు మత్సరపడి, అసలు యూదులు ఎవరు, పౌలు గారు భోజనం చేస్తున్నట్టు జాతి చెందినవాడు అనమాట. కానీ వాళ్లే మత్సరపడి పనిపాటు లేక తిరిగి కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరులను ఈ పట్టణపు అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి భూలోకాన్ని తలకిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చిన్నారు అన్నాడు. భూలోకాన్ని తలకిందు చేసేవారిని పేరు వాళ్ళకు వచ్చింది. అంత గొప్ప క్రియ అపోస్తలుడైన పౌలు గారి చేత అక్కడ జరిగించబడింది అన్నమాట. భూలోకాన్ని తలకిందులు చేసేవాడిని పేరు అంత వచ్చాను. అంత గొప్పగా చేశారు. తెస్సలోనిక పట్టణంలో సేవ చేశారన్నమాట. అంటే శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అనే మాటలు, ఎందుకంటే ఆయన బోధించడం గొప్పగా ఉంది, దానికి తగ్గట్టుగా ఆశ్చర్యక్రియలు సూచక్రియలు కూడా జరిగాయి. ఎందుకంటే ఆయన అపోస్తలుడుగా ఎంపిక చేయబడ్డాడు కాబట్టి అవన్నీ వాడు చూసి చక్కగా రక్షణకు వచ్చాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం. వీటిని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచ్చిన మనం చూసినట్టే, నాలుగైదు వచ్చిన చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక మనం చూసినట్టే 4-5 మనం చూసినట్లయితే, నేను యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని మీ మధ్య నెరగకుందని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ ఇద్దరు నేను చెప్తూ 4వ వచనం దగ్గర చూస్తే, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళని, ఆయన శక్తిని పదాన్ని వాడాడు కదా ఇక్కడ. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని, అంటే మనుషుల జ్ఞానం వద్దయా, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినో సువార్త ప్రకటించను జ్ఞానయుక్తమైన తీయని మాటను ఉపయోగించక. కొంతమంది జ్ఞానయుక్తంగా తీయని మాటలు ఉపయోగిస్తుంటారు. ఈ తీయని మాటలు ఏమి ఉపయోగించడం, ఆయన ఉన్నట్టుగా డైరెక్ట్గా క్లియర్గా చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన చేసే పనికి, ఆయన చేసే బోధకి దేవుడు అద్భుతాలను వాటిని తోడు చేస్తాడు అన్నమాట. కాబట్టి జ్ఞానయుక్తమైన తీయని మాటను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతాలనే వినియోగించుతున్నాడు అనమాట. అంటే బోధ దేవుంది, ఈయన చెబుతూ ఉంటాడు, దానికి తగ్గట్టుగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యక్రమాలు చేస్తుంటాడు, దేవునికి శక్తి ద్వారా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇక్కడ. కాబట్టి అటువంటి వాటిని మీరు ఉపయోగించుకుంటా వచ్చని చెప్తాను అనమాట. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూసినట్టయితే మనం ఈ వచన భాగం చూసి మనం ముగిద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే ఏం చెప్పబడుతుంది అక్కడ, సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుని యొక్క చిహ్నాలు, అపోస్తలుడు అంటే గుర్తులు ఇవన్నీ అనమాట. ఒక వ్యక్తి అపోస్తలుడికి పిలువబడాలంటే అతను ఇవన్నీ చేయగలిగి ఉండాలన్నమాట. సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. పూర్ణమైన ఓర్మితో మీ మధ్యలో నిజంగా కనబరచబడును. నేను మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘాల కంటే తక్కువ వారిద్దరి
నేను చేసిన ఈ అన్యాయాన్ని క్షమించడం చెప్పి అంటున్నాడు మన సంఘంతో ఆయన మాట్లాడతాను. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆయన చేసుకుంటూ వెళ్ళి దేవుని యొక్క శక్తి ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అవన్నీ చేసుకుంటాడు. అద్భుతాలు, తర్వాత మహత్కార్యాలు. ఎంత స్థాయి పౌలు గారి యొక్క నడికట్టు ఇవన్నీ తాగితే లేదా వాడు నీడబడితే కూడా చాలామంది స్వస్థపడేవాళ్ళు అంట. అంత గొప్పగా అపోస్తలుడైన పేతురు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అంత గొప్పగా తిరిగి అనమాట. అలా చేశాం కాబట్టి మా మాటలు శక్తితోనూ అలాగే పరిశుద్ధాత్మతోనూ కూడుకున్నాయని చెప్పి చెప్పాను అనమాట. మళ్ళీ మనం వెనక ప్రారంభోత్సవానికి వచ్చేసేద్దాం. మనం ప్రారంభోత్సవం మనం ముగిద్దాం. ఏముంది అక్కడ మనం చూసినట్టయితే మొదటి వచ్చిన మనం 4వ వచనం చూసాం, 4-5 వచనాలు. ఏలైనగా దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమేంటో మీరు ఎరుగుతున్నారు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు గారు ఇలాంటి వాళ్ళందరూ ఎలా జీవించారంటే వాళ్ళ మధ్యలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. కేవలం బోధించడము, అద్భుతాలు చేయటము, గొప్ప క్రియలు చేయటమే కాదు, పరిశుద్ధంగాను నీతిగాను జీవించేవాడు. తమను తాము పోషించుకోవడం కోసం మాదిరి చూపించాడు అనమాట. ఎలాగా రేయింబగళ్ళు కష్టపడుకుంటూ పనిచేసిన వాడు. అక్కడే చూపిస్తున్నాం అనమాట. 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్టయితే అక్కడే ఉండదు చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించింది. అంటే చెప్తున్నా చక్కగా, మీ నిమిత్తం మేము మీరు ఎట్టివారం ఏంటంటే మీకు మేము భారం కలగకూడదని మేము ఆ పని చేసుకుంటూ మీ సువార్త ప్రకటించాం. మీ నిమిత్తం మేము మీ ఎట్టివారం అంటే మీరు ఎరుగుతుంది, అది మీకు తెలుసు. ఎందుకంటే మీదట మేము కష్టపడుతున్నాం, మీదట మేము పని చేసుకుంటున్నాం, మీదట మేము మీకు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నాం అనేదాన్ని చెప్తాను అనమాట. అది ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం గ్రహింపగలిగి ఉందామని అర్థం చేసుకుంటున్నాం అనమాట. వీళ్ళు చాలా మంచివాళ్ళు. తెస్సలోనికైన సంఘస్థులు అన్ని జనుల్లోంచి కన్వర్ట్ అయినారు అనమాట. ఎప్పుడు ఏర్పడింది ఈ యొక్క పట్టణం అనేది మనకు తెలుసు కదా. క్రీస్తుకు పూర్వమే 315లో ఏర్పాటు చేయబడింది పట్టణం, తెస్సలోనిక పట్టణం. చాలా పురాతన పట్టణం ఇది. ఇప్పుడు కూడా మనుగడలో ఉన్నది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 315లో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు 2024 సంవత్సరంకి వచ్చాం మనం. అంటే ఎన్ని వేలు ఇప్పటికి? ఈ 2024 ఏళ్ళు అయ్యాక 315 ఏళ్ళు, మొత్తం 2319 ఏళ్ళు. అన్ని సంవత్సరాల నుంచి ఆ పట్టణం మనుగడలోనే ఉంది, ఇప్పటికే ఉంది. ఇప్పటికీ ఈ సంఘాన్ని పెట్టబడిన పేరంటే సొలోనిక అని ఇంకో వేరే పేరు ఉంది, తెస్సలోనిక అని ఇంకో పేరు ఉందన్నమాట. ఇప్పటికీ క్రీస్తు సంఘంగా నడుస్తూనే ఉంది, రన్ అవుతుంది అనమాట. అందులో యూదులు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మారిన గ్రీసు దేశస్తులు ఉన్నారు, మారిన రోమా దేశస్తులు ఉన్నారు, మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ అప్పుడు రాసిన పత్రికే ఇప్పుడు ప్రశ్నలు మనకు కూడా పాటించడానికి శిరోధార్యంగా ఉంటాం. మనం దేవుని వల్ల ప్రేమించబడుతున్నాము. ఎందుకంటే మనం దేవుని ప్రేమ నిలిచి ఉన్నట్టుగా మనం కాచుకుంటూ ఉన్నాము, మనం విస్తరింప చేసుకుంటూ ముందు వెళ్తూ ఉంటాం అనమాట. అలా వెళుతున్న క్రమం అంటే మనం నిశ్చయత కలిగి ఉంటాం. మనం మానేసాం అనుకోండి, నిశ్చయత పోద్దాం మనకి. అప్పుడు గుడ్డివాళ్ళం, దూరదృష్టి లేని వాళ్ళం అయిపోతాం. ఎందుకంటే మన సోమర్థనం, నిష్ఫలత్వం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. కనుక మనం అలాగ వెళుతూ మన పని మనం చేసుకుంటూ దేవుని పని ముందు కొనసాగించుకో మనం అభివృద్ధి పొందాం. మనందరికీ అదే పాఠం మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ముందు మనం ఎక్కడికి రావాలంటే దేవుని ప్రేమను అర్థం చేసుకుని దేవుని తిరిగి ప్రేమించడం ప్రారంభం చేయాలి. దేవుని ప్రేమ తిరిగి ఎలా ప్రేమించగలం అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి ఆయనలోనికి మనం వస్తే మనం ఆయన ప్రేమించడం ప్రారంభించి ఉంటాం. వచ్చిన తర్వాత వెంటనే ప్రేమ కంప్లీట్ అయిపోయింది అనుకోకూడదు. అక్కడ నుంచి మనం వీటిని ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ లేదా దయ, వీడు మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లుగా మనం కాచుకున్నట్లు లెక్క. అప్పుడు సువార్త అంటే గొప్ప శక్తి, సువార్త ఆత్మ ద్వారా ప్రకటించబడటం, సువార్త శక్తి ద్వారా ప్రకటించబడటం, ఇవన్నీ కూడా అప్పుడు ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేయబడ్డ దశలోనికలో ఇప్పుడు మనం పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా మన పని మనం చేసుకుంటూ దేవుని పని సాగించడం ద్వారా దాన్ని మనం నిజం చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. అంతేకాని మనం అద్భుతాలు చేస్తాం కాదు. అపోస్తలుగా ఉండే చిహ్నాలు వాళ్ళకి అవి ఉన్నాయి. ఇప్పుడు మనకు అపోస్తల చిహ్నాలు లేవు, ఎందుకంటే అపోస్తలత్వం అనేది ముగించబడింది కాబట్టి. ఇప్పుడు కూడా ఎవరన్నా మేము అపోస్తలం అని చెప్పి అనుకోండి, ఇప్పుడు ఏమనుకోవాలని దే ఆర్ వైలేటింగ్ ద గాడ్స్ లా.
ఇప్పుడు కూడా మేము అపోస్తులు అని చెప్పాను అనుకోండి, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు అర్థం అనమాట. అపోస్తులు అంటే వాళ్ళు అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్టు ఉందన్న అన్నాడు అన్నమాట పౌలు గారు. అంటే ఆయనకి లాస్ట్ అపోస్తులు, ఆయన చివరోడిగా అందరికీ కడపట అంటున్నాడు కదా, చివరికి ఆయన. ఇక ఆ తర్వాత అపోస్తులు లేరు. ఇప్పటికీ అపోస్తులు చెప్పేవాళ్ళు చాలామంది మోసం చేస్తూ ఉంటారు. కనుక అవి మనకు లేవు అని మనకునే ఏంటంటే మన పని మనం చేసుకుంటూ ఎవరికి మనం భారంగా ఉండకుండా దేవుని యొక్క సువార్త మనం ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటాం. సువార్త మనం ప్రకటించుకుంటే సువార్తలో దేవుని శక్తి ఇమిడి ఉంటుంది, దేవుని యొక్క వాక్యం ఇమిడి ఉంటుంది, అది వెళ్తూ ఉంటాం అనమాట. ఆ వాక్యం మనకి స్థిరపరచబడి ఇవ్వబడింది కాబట్టి దీని నిమిత్తం మనం జీవించాల్సిన వారుగా మనం ఉన్నాం అన్నమాట. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు.